జరుగుతుంది అని మాజీ ఎమ్మెల్యే మెత్కో ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామానికి చెందిన నల్ల యాదయ్య ప్రమాదవశాత్తు మరణించగా ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ బీమా కింద 2 లక్షల చెక్కును మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి నాయకులతో కలిసి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో ప్రతి కార్యకర్తకు బీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. కార్యకర్త మరణించడంతో బీమా డబ్బులు వారి కుటుంబ సభ్యులకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గోపాల్, అనంతరెడ్డి, పురుషోత్తం రెడ్డి, రామస్వామి, గ్రామ మాజీ సర్పంచ్ మాధవ్ రెడ్డి, అశోక్, శివకుమార్, అంజీ, దేవదాసు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పథకం గురించి మన ఊరికి నల్ల యాదయ్య అనేటువంటి మన కార్యకర్త చనిపోవడం వల్ల మరియు మన గ్రామానికి మన మాజీ శాసనసభ్యులు ఆనంద్ సార్ గారు చెక్ అందజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్నా మన ఊళ్ళో వేరే పార్టీ ఏ పార్టీలో రాలేవు. మనకు టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నందువలన మరియు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నందుకు పార్టీ మనకు అండగా ఉంటుందని మరియు ఈ చర్చ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముందు గిట్ట ఇటువంటి సభ్యత్వాలు చాలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక్కటి కాకుండా 19 సార్లు ఏమేమి ఉన్నాయని నా నోట్లు ఉన్నాయి చెప్తా కానీ సమయం ఎక్కువైతుంది. ఈ కార్యక్రమానికి ఈ రోజు ఏమైందంటే మనకు మన నల్ల యాదయ్య గారు ప్రమాదవశాత్తు చనిపోతే పార్టీ తరపున ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా మైండ్లో లేని సమస్య. ఎంతో మంది ఇంతకు ముందు 60 సంవత్సరాల నుంచి కూడా పార్టీ చేయించుకున్నారు. కార్యకర్తలను ఎవరు గుర్తించలే. చంద్రశేఖరరావు గారు ఎవరికి నెత్తిలేని దమాక్ తోటి పార్టీకి పనిచేసేటోనికి ప్రమాదవశాత్తు చనిపోతే అండగా ఉండాలి పార్టీ అని చెప్పి 2 లక్షల ఇన్సూరెన్స్ ఆయననే పైసలు కట్టి చేపించి ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టినాక అవతల పార్టీల వాళ్ళంతా ఇప్పుడు మేల్కై వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు. కానీ ఆయననే ఫస్ట్ కొన్ని పనులు ఏం చేసిండు అంటే ప్రజల దృష్టిలో లేని పనులు కూడా చేసిండు. రైతు బంధు ఎవరు అడగలేరు, ఆయన రైతులను దృష్టి పెట్టుకొని చేసిండు. ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం తోటి ప్రజల్లో బలమైనది. ఎందుకంటే ఎప్పటికీ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ ప్రమాదాలు జరిగినప్పుడు పార్టీ వాళ్ళకి అండగా ఉండాలి కుటుంబానికి అని చెప్పి ఈ యొక్క స్కీమ్ మొదలుపెట్టి ప్రతి సంవత్సరము మనిషికి ఇంత ఆ ఇన్సూరెన్స్ కట్టి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఈ యొక్క గరీబ్ వాళ్ళకు, పేదోళ్ళకు కానీ, బలిసిన వాళ్ళకి కానీ, దొడ్డోళ్ళకి కానీ ఎవరికి లేకుండా పార్టీకి ఉన్నోళ్లకు ఈ యొక్క కార్యక్రమం చేసిన మేధావి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కేసీఆర్ ఒక్కరని కరాఖండిగా చెప్తున్నారు. ఎందుకంటే ఏ పార్టీ కూడా స్వతంత్రం రాకముందు అప్పుడు ఉన్నాయి కానీ ఈ ఆలోచన రాలేదు. ఆ పెద్ద మనిషికి ఆలోచన వచ్చినాక అవతల పార్టీలు మేల్కొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 2 లక్షల బీమా చేస్తున్నారు కానీ ఎవరికి రాలే. మనత ఈ యొక్క కార్యక్రమంలో ఏంటి, ఫస్ట్ బాస్పల్లి యాదవ్ రెడ్డి గారు ప్రమాదవశాత్తు చనిపోతే ఆయనకు ఒక 2 లక్షలు వచ్చినాయి. సెకండ్ ఈ యొక్క నల్ల యాదయ్య ప్రమాదవశాత్తు చెట్టు మీద పడి ఆయన కూడా కాలం చేసిన సందర్భంగా కొంచెం అనివార్య కారణంలో పేపర్ వర్క్ జర తేడాలు ఉండడం వల్ల అప్పుడే మేము సర్పంచ్ ఉన్నప్పుడే అన్ని రాసిచ్చినాము. ఆయన నల్ల యాదయ్య కొడుకు అనిల్ గారు ఉన్నాడా, అనిల్ కుమార్ గారు ఏ పేపర్ అడిగితే ఆ పేపర్ మేము రాసి ఇవ్వడం జరిగింది. పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపిస్తే మనసారే పంపించినాక కొంచెం అక్కడ మీద మేమైతే రావేమనుకుంటున్నాం. కానీ ఈ మధ్యన సారు ఏం ప్రయత్నం చేసిండో ఏం కథన కానీ ఆయన పని ఆయన అక్కడ చేసుకున్నాడు. కానీ మేమైతే ఈ యొక్క కార్యక్రమంలో ఆశ నిలిచిందాం సార్, రాదనుకున్నాం. మేము దేవుని దయతోటి నీ కృషి వల్ల ఆ యొక్క పేద కుటుంబానికి 2 లక్షలు ఇప్పించినందుకు మా గ్రామం తరఫున పార్టీ కార్యక్రమం మరొక 10,000 నమస్కారాలు. ఇదే విధంగా ఈ గ్రామాన్ని తమరు పెద్ద కుడి కన్నుతో చూసి ఈ యొక్క గ్రామాభివృద్ధిలో కూడా పెద్ద పాలు పంచుకున్నాడు. మనకు ఆ ఉన్న 5 ఏళ్ళ మన గ్రామానికి వివిధ రూపాల్లో వచ్చిన పైసలు 5 కోట్లు అండి. ఎప్పుడు ఒక 2 లక్షలు దాటాలి, 50 లక్షలు దాటాలి. ఇక పార్టీలు మారుతుంటాయి, వస్తుంటాయి. కొన్ని అమలు కానీ హామీల వల్ల ఈ పేదరికం ఎక్కువ ఉండడం వల్ల ఏమేమి ఇస్తారని ఆశల వల్ల అబద్ధాల హామీలతోటి ప్రజలు మోసపోయారు. ఎందుకంటే జనాలకు పోయి
అబద్ధాల ఆశలు చూపి అమలు కాని హామీలు ఇవ్వడం వల్ల జనాలు ఏంటంటే 2 రూపాయలు వచ్చేవానికి 4 రూపాయలు ఇస్తా అంటే ఆశ అవుతుంది. దాంట్లో పోయి ఆడు ఇస్తాడా ఇయ్యడా అనేది జిమ్మికలతోటి అబద్ధాలతోటి 1% తోటే 1% ఓట్లు తేడా ఆ 1% తోటి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. చేజిక్కించుకున్నాక ఆ అమలు కానీ హామీలతోటి ఇదివరకు మనకేం అమల్లో మొత్తం 420 ఉన్నాయంట. అవి మనకు తోడేమే తెలుస్తాయి అండ కానీ ఏమేమి ఉన్నాయో సార్ చెప్తాడు. 420 హామీలు జూట హామీలు ఆరేమో మాకు ఆయన తెలివై సార్. మనకు 6 హామీలు ఇచ్చారు. ఒక బస్సు తప్ప ఏం కాలేదు. ఒక కరెంటు దాంట్లో ఏమున్నది బస్సులల్లా అంతా జుట్లు పట్టుకొని ఆడవాళ్ళు కొట్లాడుతున్నారు. మగపిల్లకి సీట్లు లేవు. ఎంత మనకు మేలవుతున్నది ఆ బస్సు తోటి. మన ఆడవాళ్ళు ఎప్పటికి కష్టం చేసుకుంటారు. అదంతా రోజు తిరిగేటోళ్ళకే వర్తిస్తున్నది. కానీ 6 నెలలకు ఒకసారి మన భార్యలు వాళ్ళ తల్లిగారింటికే పోతారు తప్ప కష్టం చేసుకొని బతికేటోళ్లకు ఏం పెద్ద అది కూడా కాలేదు. అది పెద్ద అమలాది కాలేదు. కావున మనం అంతా ఇంతకు ముందు కూడా హామీలు ఇచ్చిన దాన్ని హామీలు ఇచ్చిన నాయకుడు హామీలు ఇచ్చిన నాయకునితో వచ్చినప్పుడు ఏమప్ప హామీలు ఇస్తే మీరు జూట హామీలు మళ్ళోసారి మా ఇళ్ళకి ఎట్లా వస్తారు, నిజమైన మాట మాట్లాడమని అనాలి. కాకుండా పర్వాలేదు కానీ నిజమే మాట్లాడాలి. ఈ హామీలు అమలు కాని హామీలతోటి గ్రామం లోపల ఏది జరిగినా అప్పుడు తెలుగుదేశంలో అభివృద్ధి అయింది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం లోపలే అభివృద్ధి జరిగింది. ఏదో ఒకరిద్దరికి అభివృద్ధి జరిగితే కాదు, ప్రజలకు సంబంధించినవి అన్నీ కావాలి, అన్నీ ఉండాలి. మన గ్రామం లోపల పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటాము. మనకు ఎప్పుడు ఎల్లవేళలా మనకు మన ఇంటి మనిషి లేక ఉంటాడు ఆనందాన్న. అది ఏదో పొరపాటు జరిగిపోయింది కానీ నిజాన్ని కనుగొని జూట మాట్లాడటం నమ్మకుండా నిజమైన మాటకే జర ఇల్విస్తూ అందరు గ్రామస్తులందరూ ఒప్పుకొని మా యొక్క గ్రామానికి ఈ పెద్ద ఎత్తున మనకు కొత్తగా కూడా కమిటీ అయింది, మండల కమిటీ. ఈరోజే పరిచయాలు ఉన్నాం. ఇంకా కరెక్ట్ కూడా మేము ముఖాలు చూడలేము. ఇప్పుడు సారు కొత్త కమిటీ వేసిండు మండలకు. కొత్త కమిటీలకు కూడా స్వాగతం సుస్వాగతం. అందరికీ పేరు పేరున మా గ్రామానికి వచ్చిన అతిథులకు అంతా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పేరు పేరున. ఎందుకంటే కొత్త కమిటీ అయినాక ఇంకో మండల కమిటీ మీటింగ్ కూడా కాలేదు. మండల కమిటీ మీటింగ్ అయినప్పుడు అందరం పరిచయాలు అవుతాము. ఆనాడు ముఖాలు చూసుకొని మహేందర్ రెడ్డి మండల పార్టీ ప్రెసిడెంట్, మైపాల్ రెడ్డిని మన ఇంతకు ముందు కమ్మారెడ్డి ఉండే అందరికి తెలుస్తుండే. తమ్ముడు కొత్త యువకుడు అని వాళ్ళు ఒక్కింటోళ్ళే ఒక్కూరోలే వాళ్ళ అన్న కొడుకు అంటే అది కూడా నాకు తెలియదు. అయితే పులుసు మామిడి మహేందర్ రెడ్డి మైపాల్ రెడ్డి. ఇక మైపాల్ రెడ్డి అంటే జర హుషారు ఉంటారు. వాటిని పెద్ద ఎత్తున యువకులు రోజు కూడా కొంచెం ఇంట్ల పని దూరం పెట్టుకొని మనమంతా గ్రామాల్లో తిరగాలి. ఇక మాకేమో ఆ రోగాల బారిన పడడం ఎప్పుడు నుంచి వస్తాం తమ్మి. మంచి పార్టీని మండలం లోపల మెజార్టీ తెప్పించి అన్నకు గిఫ్ట్గా ఇస్తామని. అనంతమ్మ ఇక్కడ రండి, అమ్మ ఇక్కడ రండి, అమ్మ అట్లాగే కూర్చున్నారు ఇక్కడ రండి. అయితే పుల్మద్ది గ్రామం లోపల కూడా పెద్ద ఎత్తున తెస్తామని కాదు కానీ ప్రజల ఆశీర్వాదం కావాలి. అంతా టీవీలు చూస్తున్నారు, రోజు చూస్తున్నారు. ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నారని చూస్తున్నారు, అబద్ధాలు ఎవరు ఎడుతున్నారని చూస్తారు, నిజమెవరు మాట్లాడుతున్నారని తెలుసుకుంటారు. ఆ సమయం ఇప్పుడు ఎలక్షన్ లేదు. ఎలక్షన్ల గురించి మాట్లాడొద్దు. మనము ఆ పేదోళ్ళ కుటుంబానికి ఒక 2 లక్షల సాయం పార్టీ చేసినందుకు పార్టీకి, మన ఎమ్మెల్యేకు, మన క్యాడర్కి అంతా మరొకసారి 10,000 వందనాలు చేసుకుంటూ మా గ్రామం తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పార్టీ తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెత్కు ఆనంద్ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి గారు, అశోక్ గారు, టౌన్ పార్టీ అధ్యక్షులు గోపాల్ గారు, అదేవిధంగా
మండలానికి సంబంధించిన నాయకులు అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతుంటూ అదేవిధంగా పుల్మది గ్రామ ప్రజలకు గిట ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏది చేసినా ప్రజల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం ఉండే ప్రజలు అడగకుండా ప్రజలకు చేయడం జరిగింది. ఏ కార్యక్రమం తీసుకున్నా, రైతు బంధు తీసుకున్నా, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నా, అదేవిధంగా రైతులకు ఉపయోగపడే రైతు బీమా పథకం, ఈ విధంగా రైతులకు సంబంధించిన పథకాలు తీసుకొని రైతులను ఉద్దేశపరిచి ప్రజలను మంచి పరిపాలన అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో కేసీఆర్ పరిపాలన చేయడం జరిగింది. కేసీఆర్ పరిపాలనను చూసి ఓర్వలేక అనేక హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. మేము చేస్తామో చేయమో అని కాదు, మేము గెలవాలి, మేము రావాలనే ఉద్దేశంతో అనేక పథకాలను ఇలా ప్రజలకు మేము రేపు పొద్దుగాల రాగానే ఇస్తాం, ఇలా 2000 ఇస్తాం, మేము 4000 ఇస్తాం, ఈ విధంగా చెప్పి ప్రజలకు చెప్పి మోసం చేసి గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము 6 పథకాలను అమలు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక బస్సు, ఒక కరెంటు ఈట మన ఊళ్ళో ఇప్పుడు 500 ఇళ్ళు ఉంటే 500 ఇళ్లకు 200 యూనిట్లకు కరెంట్ వస్తలేదు. ఏ విధంగా అంటే మండలంలో చూసినా మేము ఊళ్ళో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఆ ఊళ్ళో ఎంతమందికి కరెంటు బిల్లు వస్తుందని అందరికి వస్తలేదు. మళ్ళీ వస్తలేదు మాది ఎట్లా అంటాను పోతే ఆడ ఏం చేస్తాం, మాకు ఏం లేదని మండలంలో చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా హామీలు అమలు చేసడం లేదు. అంతేకాకుండా ఈరోజు 15 నెలలు అవుతున్నా ఒక్క గ్రామ పంచాయతీకి ₹1 నిధి ఇవ్వలేడు. అంతేకాకుండా పోయిన సర్పంచుల ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు గిట్ట ఒకరిగిట శాంక్షన్ చేయలేదు, పోయిన పైసలు చేయలే. ఇప్పుడు ఈరోజు ఒక గ్రామ పంచాయతీకి ₹1 ఇవ్వలేదు. ఏదైతే సీసీ రోడ్లు వచ్చినాయో అవి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాయి, స్టేటు ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, 6 నెలల సంది వాళ్ళకి జీతాలు లేవు, ట్రాక్టర్లకు డీజిల్ లేదు. ఈ విధంగా ఎన్నో సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నాయి. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా రోజు ట్రాక్టర్ వస్తుండే, చెత్త తీసుకపోతుండే, అన్ని చేస్తుండే. ఇవాళ చెత్త బండి నడపాలంటే స్థానిక సమస్యలు ఎలక్షన్ జరగక ఉన్న సెక్రటరీలు అందరూ ఏమంటారు, సార్ ఎప్పుడు వస్తాయి సార్ ఎలక్షన్స్, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఎలక్షన్స్ పెడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మా జేబులలోకించి పైసలు జీతాలు మా పైసలు తీసి డీజిల్ వస్తున్నాం సార్, ఎలక్షన్స్ వస్తే మాకు మంచి అయితే సార్, మా బిల్లులు రాక మేము ఆయాసపడుతున్నాం సార్ అని ఎంతో బాధలు చెప్పుకుంటారు ఈ రోజున్న పంచాయతీ సెక్రటరీలు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకి 6 నెలల జీతాలు పడక వాళ్ళకి జీతాలు వేస్తలేరు, ఏం వేస్తలేరు, వాళ్ళు ఇట ఏం చేయలేకపోతున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా ప్రతి నెల జీతం సర్పంచులకు పడకున్నా కార్మికులకు మాత్రం నెల జీతాలు చెక్ చేసే జీతం పాస్ అవుతుండే. ఈ విధంగా అనేక సమస్యలను ఇలా ఎన్నో రియాలిస్తాం, రేపిస్తాం. మనకు రైతు బంధు కూడా ఏం చెప్పిండు, 26 జనవరి నాడు రైతు బంధు అందరికి పడతా అని చెప్పిండు. అదే రోజు 15 నిమిషాలన్న మీటింగ్లో మార్చి 31 వరకు వేస్తాడు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో చెప్తుండు మార్చి 31 వరకు వేస్తున్నాడు. ఇప్పటి వరకు 3 ఎకరాలకు వేసిండు. నిన్న మొన్న 1 ఎకరంకు మళ్ళీ వేసినట్టున్నాడు. అందరికి ఎప్పుడు పడుతుంది, ఏం పడుతుంది అనేది ఆలోచన లేదు. ఇప్పుడు రైతు బంధు అడ్డోనికి పడుతుంది, పడవనికి పడతలేదు. మన కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లుండా అంటే ఇద్దరికి 2 పాస్బుక్లు ఉంటే ఒక మనిషికి ఈడ 1 ఎకరా, వేరే ఊళ్ళో 1 ఎకరా ఉంటే 2 ఎకరాలకు పడేది. ఇప్పుడు అట్లా లేదు. నీకు 2 ఎకరాల కింద గుర్తించి నీకు రైతు బంధు వేయకొచ్చుడు. 4 ఎకరాలు ఉంటే ఈడ 2 ఎకరాలు, ఆడ 2 ఎకరాలు ఉంటే ఈడ 2, ఆడ 2 ఉండి అప్పుడు 2 ఎకరాల కిందనే 4 ఎకరాల పైసలు పడుతుండే. 4 ఎకరాలు ఉన్న పైసలు పడతలేవు, నేను 4 ఎకరాల కింద తీసుకుంటున్నాను. ఈ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో మోసాలు చేసింది, ఇంకా చేస్తూనే ఉన్నది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతలేదు. ఇష్టం ఉన్నట్టు అసెంబ్లీలో ఆయన ఏం చేస్తుండో ఆయనకి తెలుస్తలేదు. ఈ విధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేక మోసాలు చేసి గెలిచి పాలన చేతయాక ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకపోగా ఇవాళ సంవత్సర కాలం లోపలే తిరుగుబాటు అనేది జరుగుతున్నది. ఏడవైనా రైతు బంధు రాలేదు. ప్రతి ఏడవైనా వికారాబాద్లో కానీ మనం ఏ చావటల కాడ కూర్చున్నా, కల్ దుకాణం కాడ కూర్చున్నా ఈ కేసీఆర్ న్యాయం ఉండే అన్ని పథకాలు వేస్తుండే అనే కార్యక్రమం బాగా నడుస్తుండే. కేసీఆర్ ఎంత పని చేసి అనే ఆలోచనలో ప్రజలు ఎలా పడ్డారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మనం ఇప్పుడు గవర్నమెంట్ వస్తుందని
ఉన్నాం. కాబట్టి ఈ విధంగా అడగకుండా ఎన్నో పథకాలు చేసిండు. అంతేకాకుండా ఇప్పటివరకు గిట ఏ ప్రభుత్వం గిట పార్టీ గిట ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. కాబట్టి మన పార్టీ వీడికి ఇది రెండోసారి ఇస్తుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని పార్టీని గుర్తుపెట్టుకొని ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యకర్త నల్ల యాదయ్య గారికి వచ్చినటువంటి బీమా సౌకర్యం పార్టీ తరఫున బీమా సౌకర్యార్థం వచ్చిన చెక్కు కారణంగా ఇక్కడ గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ కార్యకర్తలు, గ్రామస్తులందరూ కలిసి పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ గారికి, అదేవిధంగా వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, మండల నాయకులకు, అదేవిధంగా వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్, మండల టౌన్ నాయకులకు, ఈ గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు వచ్చిన కార్యక్రమం అందరికీ తెలుసు. ఇందాక అన్న చెప్పారు, తెలంగాణ లోపల పార్టీ కార్యకర్తలు ఆపద సమయంలో అనివార్య కారణాల వల్ల చనిపోతే చాలా ఇబ్బందులు పడితే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేనప్పటి టైం లోపల మన కేసీఆర్ గారు బీమా కార్యకర్తకు ఒక 2 లక్షల బీమా చేసి 10 రూపాయలు పెట్టి కార్యకర్త సభ్యత్వం తీసుకుంటే అనివార్య కారణాలు ఏమైనా ఎదురుతా కుటుంబం రోడ్డు మీదకి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో 2 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించి తెలంగాణ అన్ని పార్టీలకు ఆదర్శంగా ఉండి అందరికీ దారి చూపించిండు. కేసీఆర్ చూసి అన్ని పార్టీలు కూడా కాఫీ కొట్టి ఈరోజు బీమా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అందులో భాగంగా మన గ్రామానికి 2వ సారి అంట, నాకు ఫస్ట్ వచ్చింది తెలియదు. ఈ నల్ల యాదయ్య గారికి లేట్ అయినా అన్న మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు చాలా ఇది చేసి తొందరగా రావడానికి కృషి చేసి ఈ కార్యకర్తను ఆదుకునే కార్యక్రమాన్ని చెక్ తీసుకురావడంలో ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు, ఇప్పుడున్న ప్రసాద్ కుమార్ గారు మన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎవరైనా మండల కాన్స్టిట్యున్సీ లోపల కానీ మండల లోపల కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఆయాసం వచ్చి మన ఇబ్బందుల్లో ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఎన్నో ఇబ్బందులు పడి తీసుకొని పోయి సీఎం క్యాంప్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు తీసుకుంటున్నారు సాధారణంగా. కానీ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ మండల పార్టీ అధ్యక్షులు ఎవరుంటే వాళ్ళకి అడుగుతారు, వీళ్ళు మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఏ గ్రామం నుంచి అయితే పెట్టుకున్నారో ఆ గ్రామ ముఖ్య కార్యకర్తకు ఫోన్ చేసి ఇది మన పార్టీనా వేరే పార్టీ, మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనేమో ఫైల్ ముందుకు పోతుంది, మిగిలిన వేరే పార్టీ మామూలు వ్యక్తులు అంటే తీసి చెత్త బుట్టలో పడేస్తున్నారు. ఇది నిజం, ఎందుకంటే ప్రత్యక్షంగా మా ఊర్లోనే జరిగింది. వేరే వేరే గ్రామాల్లో జరిగిన మా దృష్టికి వచ్చింది, ప్రత్యక్షంగా మా ఊర్లో కూడా జరిగింది. అదే మన అన్న వాళ్ళకి వీళ్ళకి తేడా చెప్పదలుచుకున్నాను. మన మెత్కానందన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తనే కాదు, ఇతర పార్టీల నాయకులే కాదు, రోడ్ పోర్ట్ మన కాన్స్టిట్యున్సీ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ ఒక ఓటర్ అయితే రోడ్ పడితే వాళ్ళు కూడా వాళ్ళకు ఆయాసం వచ్చి నాకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే చక్కగా క్యాంప్ ఆఫీస్కి వచ్చి సార్లు కలిస్తే చాలు, వాళ్ళకి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చి ఏర్పాటు చేసిన ఏకైక నాయకుడు వికారాబాద్లో మన మెత్కానంద గారు. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే మన ఎమ్మెల్యే ఆనంద్ అన్న గారు ప్రతిరోజు 365 రోజులు ఆయన 5 సంవత్సరాలు ఉన్నన్ని కాలంలో ఎప్పుడో వారంలో నెలలో ఒక్కరోజు తప్ప కానీ ప్రతిరోజు సుమారు 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతి కార్యకర్త కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉండి ఎవరు వచ్చినా ఏ సమస్య మీద వచ్చినా శక్తి మేరకు ఆదుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడున్న ప్రసాద్ కుమార్ గారు ప్రజలకేమో వివిధ వేరే నాయకులకేమో కానీ వాళ్ళ కార్యకర్తలకే అందుబాటులో లేకుండా ముఖ్య నాయకులకే ఇంటికాడ పోతే పానసారం పడుతున్నారు, వాళ్ళకే దొరకలేనటువంటి పరిస్థితి ప్రసాద్ కుమార్ గారిది. అదే మా నాన్న ఆనందన్న గారిది ప్రజలకి కార్యకర్తలకి కాదు ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిత్వం మన ఆనంద గారి. ఈ విధంగా చూసుకుంటే చాలా ఉన్నాయి, పెద్దలు చాలా చెప్పారు. ప్రభుత్వ పరంగా చూస్తే రైతుల విషయంకి వస్తే
రుణమాఫీ చేసిరు, చేయలేదంటలే. కానీ ఎంతవరకు చేసిరు? 40% కొన్ని జాగాల్లో, 30% కొన్ని జాగాల్లో, 60% కొన్ని జాగాల్లో. నేను సొసైటీ డైరెక్టర్లు ఉన్నా దారులు. మా సొసైటీలో చాలా మంది అప్పులు ఉన్నారు. అందులో నిజంగా అర్హులైన వాళ్ళు 2116 మంది అర్హులైన వాళ్ళు ఉన్నారు. 2116 మందిని అర్హులను గుర్తించి, ప్రభుత్వమే గుర్తించి, అధికారులు గుర్తించి, మా కమిటీ గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించినాం. పంపిస్తే అందులో 845 మందికి ఇంతవరకు రుణమాఫీ కాలే. అన్న లక్ష లోపు ఉన్న వాళ్ళు 400 చిల్లర ఉన్నారు, 1,50,000 వాళ్ళు ఉన్నారు, 2 లక్షల వాళ్ళు ఉన్నారు. అర్హులే, అనర్హులు కాదు. అప్పుడు అనర్హులు అంటే కాలేదంటే సంతోషం. అర్హులకి 845 మంది కాలేదంటే సుమారు 45% రుణమాఫీ కాలే. 55% మాత్రమే రుణమాఫీ అయింది ఒక్క సొసైటీ బ్యాంక్. ఇట్లా తెలంగాణలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది రైతులు? ఓవరాల్ గా చూస్తే 60 మొత్తం ఓవరాల్ గా ఎక్కువ తక్కువ లెక్కేసుకుంటే 50% రుణమాఫీ కాలే. 50% రుణమాఫీ. అది రైతు భరోసా విషయమే తీసుకుందాం. రైతు భరోసా విషయంలో మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకరోజు ఎకరం ఉన్న వాళ్ళకు, రెండో రోజు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు, మూడో రోజు ఇట్లా కంటిన్యూగా వారం ప్రాసెస్ 10 రోజుల్లో తెలంగాణలో ప్రతి రైతుకు రైతు భరోసా పడేది. ఇవ్వరానున్నది ప్రతి ఒక్క రైతు భరోసా పడేది. ఇప్పుడు రైతు భరోసా, ఇప్పుడు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా, అంతే తేడా. ఇప్పుడు రైతు భరోసా ఏమున్నది? ఎకరంలోపు ఉన్న వాళ్లకు రైతు భరోసా వేయడానికి వారం టైం తీసుకున్నది. అందులో కొంతమందికి వాళ్ళే, మళ్ళా తర్వాత 3 ఎకరాల లోపు ఉన్న వేస్తామని అన్నారు. వేసిరు కొంతమందికి 15 రోజులు టైం తీసుకున్నారు. అది 10 రోజులు తీసుకున్నది, ఇంకెక్కువ తీసుకున్నారు. ఇంకా అది కూడా ఇంకా కంప్లీట్ గా అందరికి రాలే. ఆ తర్వాత వాళ్ళకి వస్తుందో రాదో వాళ్ళ కార్యకర్తలకే హామీలు. వాళ్ళ కార్యకర్తలు నేను అడిగిన, పెళ్లిగా ఉంటారుగా కొంతమంది, ఏమప్పా రైతు భరోసా మళ్ళీ మిగిలిన వాళ్ళకి వస్తుందా? ఏమో భయ మాకే తెలుస్తలేదు, మేము చేయాలి, మాకే అర్థం అవుతుంది, మీకేం చెప్పుదని డైలామాలో వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. డామికానికి పోయి మేము అది ఇది పబ్లిక్ గా చెప్తున్నారు, కానీ పర్సనల్ గా మాట్లాడితే వాళ్ళకే నమ్మకం లేదు. ఈ రైతు భరోసా వస్తుందా చేస్తుందా మాకే తెలియదు, మేమేం చెప్తామని ఇంటర్నల్ సమావేశాల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే చాలా సంవత్సరం లోపల ఫెయిల్ అయినటువంటి తెలంగాణ వచ్చిన, తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఫెయిల్ కానటువంటి ఫస్ట్ టైం ఈ సంవత్సరం లోపల ఫెయిల్ అయినట్టు ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. తిట్ల పురాణం అవద్దాం తప్పితే నేను ఏం చేస్తున్నా, ఈ 10 ఏళ్ల నుంచి అది చేస్తున్నా అసెంబ్లీలో మాట్లాడుతున్నాను. కానీ ఒక ముఖ్యమంత్రిగా నాకు వాళ్ళు చేసిరా చేయలేరా తర్వాత విషయం, నేను ముఖ్యమంత్రిగా అయినా సంవత్సరం అయినా ఈ ప్రజలకు నేను చేస్తా అని చెప్పుకోలేదు. ప్రతిపక్ష నాయకుని పైన, కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన ఓర్లీ కాలం అప్పుడు తప్ప ఆయన చేస్తున్నది ఏం లేదు. నేను చేస్తా, నేను ఇక భరోసా ఉంటా, ఇది చేస్తా అని చెప్పే పరిస్థితిలో ముఖ్యమంత్రి లేడు. ఎందుకంటే ఆయన చేస్తున్నది ఏం లేదు, చెప్పుకునే అవకాశం లేదు. కాబట్టి తిట్ల దండకంతో, అవార్దాలతో కాలం గడపడానికి 5 సంవత్సరాల కాలం గడుపుతాడు, గడిపే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప ఇంకోటి లేదు. ఆయన కూడా ఉండడా అనేది వాళ్ళ అంతర్గత విషయం, ఆ పార్టీకి మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళ కార్యకర్తలు అంటూ ఉంటాడా, మా రేవంత్ రెడ్డి పోతాడా అని వాళ్ళే డైలామాల ఇంటర్నల్ విషయాల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి అవకాశం ఇచ్చిన ఈ గ్రామ సభ్యత్వం, మన పార్టీ కార్యకర్త చనిపోయినందుకు చెక్కి ఇవ్వడానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెర్కు ఆనంద్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు మైపాల్ గారు, అశోక్ గారు, మండల కమిటీ అంతా కూడా, వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ గారు, నా తోటి కౌన్సిలర్లు, వికారాబాద్ యువ నాయకులు అందరూ కూడా, గ్రామ ప్రజలు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా సభ్యత్వం చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా చేసుకోమంటే సభ్యత్వం ఎందుకు అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయల సభ్యత్వం చేస్తే ఈ రోజు 2 లక్షల రూపాయలు రావడం అనేది మన ఒక పార్టీ, ఎప్పుడో మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే సభ్యత్వం స్టార్ట్ చేశారు. సభ్యత్వం చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నాకొద్దు అని అంటారు. కాబట్టి ఇప్పుడు కూడా ముందులో మళ్ళీ ఇప్పుడు సభ్యత్వ కార్యక్రమం వస్తుంది, 1 నెల లోపలనే. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో
సభ్యత్వం చేసుకుంటే 10 రూపాయల సభ్యత్వం చేసుకుంటే 2 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. అంటే చేసుకున్నంత మాత్రాన మనం చనిపోతామని కాదు, అనివార్యాల కారణాల వల్ల చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబము రోడ్డు మీద పడొద్దనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది మన కేసీఆర్ గారు. దాంతో పాటు మనం ఈరోజు ఈ సభ్యత్వ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నాయి. మనకి ఏమి ఇచ్చింది, ఏం పోతుందని ప్రతి గ్రామీణ ప్రాంతం ఉంది మన వికారాబాద్ అంతా కూడా. మన గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కూడా రుణమాఫీ చేసిందని చెప్పి 2 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయలు పులిమద్దిలో ఉన్న రైతులు ఎంతమందికి అయిందని 100% అయిందేమో ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్పమనండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి కూడా కాలేదు. నేను మొన్న కూడా అంతకుముందు ప్రెస్ మీట్లు చెప్పినప్పుడు మా ఎన్నపల్లి కూడా చెప్పిన, మా ఎన్నపల్లి గుడిపల్లి చూద్దాం, మొత్తం అయినట్టుంటే మనమే తిరుగుదాం, ఎక్కడైతే అలా నిరూపిస్తామని చెప్పినాం. ఎవరు కూడా మళ్ళా రాలే. ఇప్పుడు మన రైతు బంధు కూడా ఒక కిస్తు ఎగొట్టారు. వర్షాకాలం రైతు బంధు వాళ్ళే. ఇప్పుడు మొన్న మార్చిలో వేస్తాడు, మళ్ళీ మార్చి 31 అంటాడు. నిన్న మొన్న 3 ఎకరాలకు వేసిన అన్నాడు, రాత్రి కొంతమందికి వేసిన, 1 ఎకరాకే వేసాడు. మాకు కూడా 1 ఎకరాకు పడ్డాయి నిన్న. మళ్ళీ అంతకుముందు ఏమన్నా మీకు అన్ని విలేజ్లలో అన్ని క్లబ్ చేసాం, అన్ని పడతాయో పడేవో సార్ అని అగ్రికల్చర్ వాళ్ళు అంటున్నారు. ఇట్లా అన్ని కూడా ప్రతి ఒక్క ఇంటికి మన ఆడపడుచులకు అందరికి కూడా 2500 రూపాయలు ఇస్తున్నాడు. 15 నెలలు అవుతున్నది. మరి 15 నెలల నుంచి మరి ఎంత బాకీ ఉంటారు? ఒక్కొక్క ఆడపిల్లలకు 2500 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి 2500 ఇస్తున్నాడు. ఇచ్చిండా? ఎక్కడ కూడా ఇస్తలే. ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు, ఏం పోతున్నారో తెలుస్తున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఎప్పుడు పోతున్నారో తెలియదు. ఇప్పుడు మన ఇంటి సార్ లేకుండే ఆనంద్ సార్ ఎప్పుడు పోతే భారత దర్వాజా కుల్లా. ఎందుకంటే ఏ కార్యకర్త వచ్చినా ఉంటే ఇంటికాడ, లేకుంటే క్యాంప్ ఆఫీస్ కాడ. ఒక స్కూల్కి వస్తే ఎట్లయితే టీచర్ వస్తుండేనో అట్లా పోయి క్యాంప్ ఆఫీస్ లో ఉంటుండే సార్, అందుబాటులో ఉంటుండే. కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తే ఎవరిని కూడా పని ఖరాబ్ చేయొద్దు, మనం పోయి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేవాడు ఆనందన్న. ఇవాళ అవతలలో కలవాలంటే మళ్ళీ అదే హైదరాబాద్ పోవాలి, అదే లీడర్ని పట్టుకోవాలి, అదే పైరవి చేయాలి. ఇటువంటి నాయకుని మనం కోల్పోయినాం. ఎందుకు కోల్పోయినాం అనేది రాష్ట్రమంతా కాదు, మనం కొద్ది ఓట్లతోనే ఓడిపోయినాం. ఆ ఓడిపోయినా కూడా నిస్తాపడకుండా ప్రతి కార్యక్రమానికి, ప్రతి విలేజ్ లా ఇప్పుడు కూడా రోజు ఎక్కడ చూసినా ఏ పెళ్లి ఉన్నా, ఏ పేరటం ఉన్నా అందట్లో అందుబాటులో ఉంటూ మీ వికారాబాద్ అంటేనే, వికారాబాద్ కాన్ఫరెన్స్ అంటేనే నా సమస్యగా తీసుకున్నటువంటి నాయకుడు ఆనంద్ సార్ గారు. అసలు నాయకుడిని మనం ఇలా కోల్పోయినందుకు బాధపడుతున్నాం. కానీ ముందున ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా మన క్యాండిడేట్లు గెలిపించుకుంటారు. అయితే మళ్ళీ ఆనంద్ సార్ను ఖచ్చితంగా గెలిస్తే మనం ఖచ్చితంగా అందరం కంకణం పట్టుకోవాలి. ఏమైందంటే గెలుస్తున్నాం ప్రతి ఊళ్ళో. నేను కూడా అప్పుడు ఈ మండలంతా తిరిగినాం, నేను గోపాల్ తిరిగినప్పుడు అందరు వేస్తున్నా అన్నారు. కానీ ఎవరు కూడా, మేము కూడా మా మున్సిపాలిటీలో కూడా మీ మండలే కాదు మనస్ఫూర్తిగా ఖచ్చితంగా కంకణం కట్టుకుని అయితే చేసినట్టయితే మళ్ళొక్కసారి ఆనంద్ మంచి మెజార్టీతో గెలుస్తాడు. 12,000 ఓట్లతో ఓడిపోయాడు, పెద్ద మెజార్టీ కాదు. ఆనంద్ 12,000 ఓట్లతో కాదు, ఒక 6,000 ఓట్లు అటు ఇటు అయితే ఆనంద్ సార్ గెలిచేవాడు. కానీ ఈసారి ఆ తప్పుదారి జరగకుండా ప్రతి గ్రామంలో, ఏ గ్రామంలో ఉన్న కార్యకర్త అయితే ఆ గ్రామంలో కంకణం పట్టుకొని ఖచ్చితంగా మనం చేయాలనే ఒక దృశ్యంతో చేస్తే మనం ఖచ్చితంగా కూడా ముందుకు వస్తాం. మన నాయకుడు అనేటోడు పిలిస్తే పలికే నాయకుడు మనకు కావాలి. మీరు ఏ ఫోన్ చేసినా కూడా, మీ కార్యకర్తలు ఎవరు చేసినా కూడా అందుబాటులో ఉంటాడు. అసలు నాయకుడిని మళ్ళొకసారి మనం గెలిపించి అసెంబ్లీకి పంపించాలి. అందరం కూడా ఏ గ్రామంలో సమస్య ఉంటే ఆ గ్రామంలో కూడా టీఆర్ఎస్ అందరూ కూడా ముక్కుముడిగా ఆ గ్రామం సమస్య ఉంటే ఖచ్చితంగా పోయి తీరాల్సిన అవసరం ఉంది. సార్ మనం ఎంట ఉంటాడు. సార్ ఎంబడందరూ కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా అయితే ఉన్నప్పుడైతే మనమంతా బలం అనేది ఉంటుంది. ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వికారాబాద్ నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఇది. గతంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలన్నీ ఆ ఊళ్ళో తోచినంత అప్పు చేసుకొని మళ్ళీ ఇబ్బందులు పాలయ్యేటటువంటి వాళ్ళు. ఈ అన్ని పరిస్థితులను అర్థం చేసుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ జాతి పిత మన కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతోటి
ఏ ప్రజలు తెలంగాణ కావాలని చెప్పి కోరుకున్నారో ఆ ప్రజలు రోడ్డున పడొద్దు అని చెప్పి ఈ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ను తీసుకొచ్చారు. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు పుల్మతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ పెద్దలకు, అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి ఇల్లు నాదే, ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడే అని చెప్పి ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగినటువంటి గౌరవ పెద్దలు, మాజీ శాసనసభ్యులు గ్రామాలలో చూసినాం. గతంలో ఇందాక అన్న చెప్పిండు, మన గ్రామం మీద మనకు పట్టున్నప్పటికీ మనం లేవకముందే ఆ గ్రామంలో వచ్చే సమస్యల గురించి ఇల్లు రోడ్డు అన్ని కాలనీలు తిరిగినటువంటి గౌరవ పెద్దలు, మాజీ శాసనసభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, అన్నిటికంటే ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెలలో నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి ఆనందన్న గారికి, అదేవిధంగా పార్టీ మండల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా అన్ని బాధ్యతలలో కొనసాగుతున్నటువంటి మండల కమిటీ నాయకులకు, అసెంబ్లీ కమిటీ నాయకులకు, మున్సిపల్ కమిటీ నాయకులకు, గ్రామ కమిటీ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగానే ఇలాంటి కార్యక్రమం గతంలో మనం ఎప్పుడైనా చూసినామా అంటే అసలు ఆలోచన కూడా దట్టలేదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాకముందు. కానీ ఆ తర్వాత మనం ఏవైతే ఆలోచించలేమో అవన్నీ కూడా మన గడప దగ్గరికి వచ్చినాయి. మనం నీళ్ళు వస్తాయి అనుకోలేం, కానీ నీళ్ళు వచ్చినాయి. కరెంటు సాధ్యమవుతుంది అనుకోలేం, కరెంటు కూడా వచ్చింది. రైతు బీమా, ఒకవేళ రైతు చనిపోతే, ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా 5 లక్షలు వస్తాయని చెప్పి కళలు కూడా మనం ఊహించలేము. మన ఇంటికాడికి 5 లక్షల చెక్కు వారం రోజులలో వచ్చేది. అదేవిధంగా వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉండడానికి అక్కడక్కడ గ్రామాలలో చేతి బదులు తీసుకునే వాళ్ళం, పంట వేసుకునే ముందల రైతులందరికీ బాగా తెలిసేది. 10,000 20,000 అప్పు చేసుకొని మనం పంటలు పండించుకునేటోళ్ళం. అలాంటి పరిస్థితులలోకి వెళ్ళి రైతు బంధు ఇచ్చాడు. ఆ తర్వాత రైతులు అప్పుల పాలు కావద్దని చెప్పి రుణమాఫీ చేసిండు. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టినటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నదా అంటే ఈ యొక్క భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం అందరం కూడా సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు వలసల రాష్ట్రం. ఇదే మహబూబ్ నగర్ నుంచి, ఇదే మన పరిగి నియోజకవర్గం కులక్చర్ల నుంచి, అదే మన గ్రామాలకు వెళ్ళి కూడా అక్కడక్కడ చాలా గ్రామాలకు వెళ్ళి వలసలు పోతుండే మనకంతా కూడా తెలుసు. ముంబై పోయిన వాళ్ళు ఉన్నారు, దుబాయ్ పోయిన వాళ్ళు ఉన్నారు, మిగతా అక్కడక్కడ పెద్ద పెద్ద పట్టణాలలో పోయి చాలామంది బతుకుదరు కొనసాగిస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితులకి వెళ్ళి ఈరోజు మనమంతా కూడా బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా సంతోషంగా ఇక్కడనే బతుకుతూ ఉంటే మిగతా రాష్ట్రాలను తెలంగాణకు తెప్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. సో కాబట్టి ఇంత బ్రహ్మాండమైనటువంటి పాలన మనము చేతులారా మనం పోడగొట్టుకున్నామనేటటువంటి విషయం మనకు ఎప్పుడు అర్థమైందంటే, మొన్నటిదాకా ఎవరైతే గాలి మాటలు మాట్లాడారో, ఎవరైతే మనందరినీ మాటలతోటి మాటలు గాలి చేసి మభ్యపెట్టిర్రో, బయటపడ్డ తర్వాత 2 నెలలకు 3 నెలలకే మనకు అర్థమైంది. పెళ్లిళ్ళు అవుతా ఉన్నాయి కానీ బంగారం వస్తలేదు. 2,500 అన్నారు, వస్తలేదు. అద్దకు 4,000 అన్నారు, వస్తలేదు. రకరకాల హామీలు, రకరకాల నోటికి ఏదొస్తే అది, అంటే ఒక అద్దు లేకుండా 1 400, ఇప్పుడు 420 హామీలు, 420 హామీలు, అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే పొద్దుముక్తుంది. ఇక్కడ గంతగానం సాధ్యమయ్యేటి నావి. ఒకవేళ నీకు చిత్తశుద్ధి లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అసెంబ్లీలో భారతదేశంలో ఎవరన్నా ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సీఎం ఉన్నారా? అసెంబ్లీ సాక్షిగా అవతలి వ్యక్తులు చావాలని కోరుకోవడం, అవతలి వ్యక్తుల బట్టలిపుతామనడం, అవతలి వ్యక్తులను రోడ్డు మీద దింపుతామని, అంటే ఒక బజారులో మనము ఎంత దిగజారి మాట్లాడతామో అంతకన్నా దరిద్రమైనటువంటి ఆ యొక్క స్లాంగ్ను, ఆ యొక్క లాంగ్వేజ్ను వాడుతూ ఉన్నారు. గతంలో ఇప్పుడు నిన్న మనం అసెంబ్లీలో ఇట్లాంటి మాటలు ఏ నాయకుడన్నా మాట్లాడిందా? నీకు నీ మేనిఫెస్టో ఎక్కడ పోయిందో తెలియదు, నీ హామీలు ఎక్కడ పోయినదో తెలియదు. అవి అన్నీ వదిలిపెట్టావు. పొద్దుగాలు లేస్తే కేసీఆర్ జపం చేస్తున్నావు, పొద్దుగాలు లేస్తే కేటీఆర్ జపం చేస్తున్నావు, పొద్దున్న లేస్తే హరీష్ రావు జపం చేస్తున్నావు. అంటే నేను ప్రజలు గెలిపించింది అభివృద్ధి చేయడానికా, లేకపోతే ప్రతిపక్ష పార్టీని తిట్టడానికా?
ఇది గుర్తుపెట్టుకోవాలి ఒకటి. రెండవది, గతంలో ఎప్పుడన్నా అధికార పార్టీ పని చేయకపోతే, అధికార పార్టీ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే, అధికార పార్టీ అనుకున్న పనులను చేయకపోతే నిరసన మనం ఏం చేసేటోళ్ళం, దిష్టి బొమ్మలు అంటూ పెట్టేటోళ్ళం, అక్కడక్కడ రకరకాలుగా నిరసనలు తెలిపేటోళ్ళం, వంట వరపు రకరకాల నిరసనలు తెలిపేటోళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అధికార పార్టీ ప్రతిపక్ష నాయకుల దిష్టి బొమ్మలు అంటూ పెడుతున్నది. అంటే ఎక్కడి వరకు దిగజారిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి మనం గ్రహించాలి. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో ఏదైతే మొన్న కోల్పోయినామో అంతకు 120 స్పీడ్ తోటి 120 స్పీడ్ తోటి మళ్ళీ మనం అధికారంలోకి రాబోతూ ఉన్నాం. ఇగో ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్లు అన్నీ కూడా మనకు అధికారం ఉన్నా వస్తాయి, లేకున్నా వస్తాయి అనడానికి ఇదే నిదర్శనం. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటిని కూడా మనం ప్రతి గడపకి తీసుకుపోవాలి, ప్రతి గ్రామానికి తీసుకుపోవాలి. ఎందుకంటే తెలంగాణ సాధించిందే మనందరి సంక్షేమం కోసం. దాన్ని ఎవడో వచ్చి కొల్లగొడితే చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అడ్డుకుంటాం. గతంలో ఏదైతే వంట వార్పు కార్యక్రమాలు చేసినామో, గతంలో ఏదైతే వీళ్ళందరినీ కూడా మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో, ఏదైతే అభివృద్ధిని ముందరకు తీసుకున్నామో అలాంటి అభివృద్ధిని మళ్ళీ ఒక 30 ఏళ్ళ ఎంటకు తీసుకుపోయారు. మళ్ళీ ముందరకు తీసుకురావడానికి మనం అందరం కూడా కంకణబద్ధం కావాలి. మనమందరం కూడా ఆనందన్నకు ఎంత సపోర్ట్ చేస్తే, ఆనందానికి ఎంత ధైర్యం ఇస్తే మన వికారాబాద్ నియోజకవర్గం భవిష్యత్తులో అంత అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి, భవిష్యత్తులో మనం అందరం కూడా ముందు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ప్రణాళికతో ముందరకు పోదామని చెప్పి మనం అందరం కూడా ఆనందానికి వెన్నుదన్నగా ఉంటూ ప్రతి సమస్యను ఎక్కడ సమస్య ఉన్నా ఆనందాన్ని దృష్టికి తీసుకొద్దాం. అధికారం ఉన్నా లేకున్నా పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై సమావేశానికి ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే మెత్కో ఆనందనాన్న గారు, సమావేశంలో పాల్గొంటున్నటువంటి టౌన్ అధ్యక్షులు గోపాలన్న గారు, మండల అధ్యక్షులు మైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాధవరెడ్డి అన్న గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ అన్న గారు, మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి గారు, సర్పంచుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ యొక్క మంచి అవకాశం లోపల పాల్గొనే అవకాశం మాకు కల్పించినందుకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి మొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కేసీఆర్ గారు గతంలో ఏ పార్టీలో ఉన్నా చాలా యాక్టివ్ ఉండే. ఆయన తెలివితేటలకు ప్రతి ఒక్క పార్టీలో కూడా ఆయనకు ముఖ్యమైన స్థానం ఉంటుండే. మరి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నటువంటి సభ్యులకు ఇన్సూరెన్స్ పథకం అనేది కూడా మొట్టమొదట పరిచయం చేసింది కూడా కేసీఆర్ గారే. ఎందుకంటే పార్టీ కార్యక్రమాల లోపల కార్యకర్తలు ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుంది. కార్యకర్తలే అధికారం తీసుకోవడానికి కృషి చేస్తారు. కాబట్టి వాళ్ళకు ఏదైనా ఒక రక్షణ ఉండాలని చెప్పేసి ఇన్సూరెన్స్ పథకాన్ని మొదలుపెట్టిండు. మరి అందులో భాగంగా ఈరోజు నల్లల యాదయ్య కదా, మరి నల్లల యాదయ్య పార్టీ కోసం సేవ చేసి మరి ప్రమాదవశత్తు చనిపోయినప్పటికీ కూడా పార్టీ పరంగా అతనికి వచ్చేటటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకురావడానికి మరి మన మాజీ ఎమ్మెల్యే గారు కృషి చేసి ఈరోజు కార్యకర్తల సమావేశంలో ఇచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అంటే కార్యకర్తలకు అండగా ఉంటుంది, కార్యకర్తలకు భరోసాగా ఉంటుంది. కావున మనందరం కూడా మళ్ళొకసారి కార్యకర్తల సమావేశం లోపల మనము ఈ జరిగినటువంటి మంచి పరిణామం తెలియజేసి చెక్కును అందజేయాలని చెప్పేసి మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గతంలో కేసీఆర్ గారు చాలా సంవత్సరాలు ఉద్యమం చేసి రాష్ట్రం లోపల ఒక వినూత్నంగా మరి ఉద్యమ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి అయి 10 సంవత్సరాల లోపల ప్రపంచంలో వాళ్ళు లేనిటువంటి స్కీములు రైతుల పక్షాన ఉండి చాలా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా కార్యకర్తలందరూ కూడా చెప్పిండు, కాంగ్రెస్ అంటే నయవంచన చేస్తుంది, కాంగ్రెస్ అంటే మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మీరు అందరూ కూడా చాలా ఇబ్బందుల పాలవుతారని చెప్పేసి కేసీఆర్ గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినట్టే మరి కేసీఆర్ ఇచ్చిన కరెంటు లేదు, నీళ్లు లేవు, వాటర్ ట్యాంకులు ఉన్నాయి, మరి రైతు భరోసా, మరి అన్నీ కూడా చాలా ఇబ్బందుల లోపల ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఇలా మనం చూస్తూ ఉన్నాం. చెప్పిండు ఇవన్నీ కూడా మీ కాంక్షతోటి మీ అందరి క్షేమంతో నేను పెట్టినా ఇవన్నీ బంద్ అవుతాయి, మీరు దయచేసి మీరు కాంగ్రెస్ కాలాన చిక్కొద్దు, మీరు అందరు ఇబ్బందులు పడతారు. అయినా కూడా మరి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారో ఆ ముఖ్యమంత్రి నాయకుడు అలవి కానీ హామీలు ఇచ్చి మరి అబద్ధపు హామీలు ఇచ్చి అవి సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఇవాళ అసెంబ్లీలో కూడా చెప్తా ఉన్నాడు, అయ్యా పథకాలు అమలు చేయాలంటే డబ్బులు లేవు, పథకాలు అమలు చేయాలంటే ఇంతగానో ఇబ్బంది ఉంటే నాకు తెలియదు,
హలో హలో వస్తలేదన్నా హలో హలో ఏం వస్తలేదు కాబట్టి మరి ఎప్పుడైతే ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు అన్నీ అనుభవించి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఏముంటాయి మరి ఎంతో కష్టపడి 10 సంవత్సరాలన్న రైతులను ఆదుకున్న మరి ప్రతి ఒక్క వర్గాన్ని ఆదుకున్న వాళ్ళకు నిండుగా కరెంట్ ఇచ్చిన నీళ్ళు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి స్కూల్స్ కావచ్చు ఏ వర్గానికైనా కూడా మరి ఒక పద్ధతి ప్రకారంగా అభివృద్ధిలోకి పోతున్నా ఒకవేళ అనుకోకుండా కాంగ్రెస్ గెలిచి మన టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతే ప్రజలందరూ ఇబ్బందులు పడతారని చెప్పేసి చాలా బాధతోటి ఆయన ఎన్నికలలో చెప్పిండ్రు. కానీ ప్రజలు ఇప్పుడు కూడా నిజం చెప్తే నమ్మలేరు, మోసం యొక్క మాటలను నమ్మిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడు మరి ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టకుండా ఎప్పుడైతే 1 సంవత్సర కాలం ఉన్నప్పుడే ప్రజల లోపల అసంతృప్తి పెళ్లిబుక్తున్న సందర్భంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి రోజు మహానాయకుడు అన్నటువంటి కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక ఉద్యమ నాయకుడిని మాట మాట్లాడుతుంటే చాలా మనకు ఏవగింపుకు వచ్చేటటువంటి మాట మాట్లాడుతున్నాడు. మరి ఆయన అభిమానించే నాయకులైతే చాలా దుఃఖపడుతున్నాం, మేమైతే ఏడుస్తున్నాం కొన్ని సందర్భంలో. ఆయన చేసిన తప్పేమింది? ఈ 60 ఏళ్ల సహకారం ఈ తెలంగాణ సాధన కోసం ఎవరితో సాధ్యం కాకపోతే ప్రజల లోపల చాలా చైతన్యం తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించి మీ చేతిలో పెడితే ఇవాళ అనుభవిస్తున్నారు వాళ్ళు. అధికారం అనుభవించుకుంటా మరి అనుభవించిన నాయకుడిని 24 గంటలు మరి చాలా ఇబ్బందుల పాలు పెడుతున్నారు. కాబట్టి ఒకవేళ మనము అధికారం ఇవ్వకపోతే ఇవాళ ఆయన సీఎం కాదు, అధికారం ఇచ్చే కాబట్టి సీఎం అయ్యిండు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు కాబట్టి ఇలా తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ సాధించిన నాయకుడిని మరి ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నాడు. ఆయన మరి కాసారేమో ఉద్యమం చేసిండు, 10 సంవత్సరాలు అధికారం చేసి ఎన్నో కష్టాలు పడిన నాయకుడు అయింది. కానీ మన సీఎం రేవంత్ గారు ఏం చేసిండు రాష్ట్రానికి అనేది మీరు ఆలోచించాలి. ఒక తిట్టు పెట్టుబడి పెట్టిండ్రు. ఇప్పటికంటున్నారంట కాంగ్రెస్ పార్టీ లోపల నా అంత తిట్టే మనరాలు లేడు, నా అంత కేసీఆర్ని ఎదుర్కొన్న నాయకుడు లేడు, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమనుకున్నారు సోనియా గాంధీ వాళ్ళందరూ అంటున్నారు ఇలాంటి తిట్టే నాయకుడు ఉంటేనే అధికారంలో ఉంటారు కాబట్టి మళ్ళీ వచ్చేసారి కూడా నన్ను ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి నిన్న మొన్న సంతోటి రోజు ఇంకెక్కువ తిరుగుతున్నాడు ఇప్పుడైతే. కాబట్టి అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి అవసరమా? మరి మన కేసీఆర్ మనకు అవసరమా? ప్రజల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం, ప్రతి ఒక్క వర్గాన్ని సంక్షేమంలో తీసుకుపోతున్న నాయకుడిని మనం వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళ ఇబ్బందులు జరిగేది కావు. కాబట్టి ఒక పాటు పొరపాటు జరిగింది. వచ్చే స్థానిక సంస్థలు కానీ మరి ఇంకా భవిష్యత్తులో వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలన్నా మీరందరూ కూడా కేసీఆర్ చేసినటువంటి మంచి పనులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇంటింటికి మనందరం కూడా కేసీఆర్ యొక్క పాలన గుర్తు చేసుకొని మళ్ళొకసారి మన అందరం కూడా కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి కంకణం కట్టుకోవాలి. అదేవిధంగా మరి ఆనందన్న గారు తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ కూడా మరి గత సంవత్సర కాలం నుంచి కూడా ఏ కార్యక్రమైనా కూడా మమ్మల్ని అందరూ కలుపుకొని పోయి పార్టీని చైతన్యపరుస్తూ ప్రజా సమస్యలపైన పోరాడుకుంటూ మరి ముందుకు వస్తూ ఉన్నాడు. మరి కార్యకర్తల్లో ఉండాలి, కార్యకర్తల్లో బట్టి మనం అందరం కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి, మనం చేసిన అభివృద్ధిని చెప్పాలి, మనం భయపడకుండా ముందుకు పోవాలని చెప్పేసి నిరాశ నిస్పృహలుకోకుండా పార్టీని బలోపేతానికి కృషి చేస్తూ ఉన్నాడు. మనందరం అండగా ఉండాలి. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీని మళ్ళొక్కసారి అధికారం తేవడానికి గ్రామాన మీటింగులు పెట్టి మనందరూ చైతన్యపరిచి మళ్ళొక్కసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి యొక్క చిన్న అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను. జై హింద్, జై కేసీఆర్. కార్యకర్త ఇన్సూరెన్స్ ఇవ్వడానికి పులిమద్ది గ్రామానికి విచ్చేసిన గౌరవ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఆనందన్న గారికి, అదేవిధంగా వికారాబాద్ మండల ప్రెసిడెంట్ మైపాల్రెడ్డి గారికి, అదేవిధంగా అశోకన్న గారికి, శివశంకరన్న గారికి, వాళ్ళ కమిటీ మెంబర్కి అందరికీ, అదేవిధంగా వికారాబాద్ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు గోపాలన్న గారికి, అదేవిధంగా పెద్దలు అనంతరెడ్డి గారికి, అదేవిధంగా సర్పంచుల సంఘం అధ్యక్షులు పురుషోత్తమన్న గారికి, అదేవిధంగా కౌన్సిలర్లందరికీ, వికారాబాద్ పట్టణం నుంచి వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా పులిమద్ది గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు. ఒక విషయం రెండు విషయాలే నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా ప్రజల కోసం మంచి చేసే నాయకుడు. ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ అనేది ఎవరు కూడా మనం కేసీఆర్ గారిని అడగలేదు. ఎందుకంటే ప్రతి గ్రామాల్లో ఉన్న నాయకులు కూడా నిరుపేదలు ఉంటారు. వాళ్ళకి ఏదైనా అండగా దండగా మనం ఉండాలి. పార్టీ తరఫు నుంచి ఒక 10 రూపాయలకు మనం గట్టిగా అందరూ ఆలోచన చేయండి. ఒక 10 రూపాయలకు ఏమొస్తుంది? ఏం కూడా రాదు. అట్లాంటిది ఒక 10 రూపాయలతోని
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేసి ఈరోజు 2 లక్షల రూపాయలు వస్తున్నాయంటే అది మాత్రం కంపల్సరీ కేసీఆర్ గారి ఘనతనని చెప్పేసి నేను మీ పుల్మద్ది గ్రామానికి చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గంలో ఎంతోమందికి కూడా ఇలా ఇన్సూరెన్స్ ఎంతోమందికి వచ్చి కొంత వందల మందికి వచ్చింది, చాలామందికి తెలియదు, అందుకే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పుల్మద్ది గ్రామానికి 2 వచ్చినాయి అంటే వికారాబాద్ నియోజకవర్గంలో ఎన్ని మండలాలకు ఎన్ని విలేజ్లకు ఇలాంటి ఇన్సూరెన్స్ డబ్బులు ఎన్ని వచ్చినాయని చెప్పేసి మీరు అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. కేసీఆర్ అంటేనే ఒక కన్న తండ్రి లెక్క. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఎంత బాధపడుతున్నారు అంటే ఒక కన్న తండ్రిని మనం దూరం చేసుకున్నామని చాలా బాధపడుతున్నారు. కానీ అందరూ కూడా బాధపడుతున్నారు, ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ 5 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి. ఇప్పటికే 15 నెలలు అయిపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా, ఎప్పుడు కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం చేసుకుందామా, ఇట్లాంటి స్కీమ్లు ఇంకెన్నో చేసుకుందామని చెప్పి చాలా బాధపడుతున్నారు పబ్లిక్. కేసీఆర్ అప్పుడే చెప్పింది చాలా ఎలక్షన్స్లో, మోసపోతే గోస పడాల్సి వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. ఆయన పబ్లిక్ నమ్మలేదు. ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి, మాట్లాడితే 2000 అంటే 4000, 4000 అంటే 6000, అట్లా ప్రతి హామీలు కూడా అసలు మొత్తం దొంగ మాటలు చెప్పి అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో పబ్లిక్ ఎంత బాధపడుతున్నారు అంటే వాళ్ళే తిరుగుతారు పబ్లిక్. ఆ పబ్లిక్ ఎంత తిరుగుతారు అంటే బస్సులలో పోతున్నారు. బస్సులలో పోతే కూడా సీట్లు దొరుకుతలేవు, ఆటోలకు మహిళలకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు బస్సులే బంద్ చేసి మళ్ళీ ఆటోలో తిరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకోటి కరెంటు కూడా ఇస్తున్నామన్న ప్రతి ఊర్లో కూడా నాకు తెలిసి మొత్తం 100 ఇండ్లు ఉంటే 20 ఇండ్లకు తప్ప కరెంటు కూడా ఎవరికి కూడా ఫ్రీ వస్తలేదు. ఏమంటే కరెంటు ఫ్రీ ఇచ్చినామని చెప్తున్నారు. బస్సు కూడా అందరికీ అందుబాటులో లేదు. అదేవిధంగా పింఛను 4000 చేస్తాను. మొత్తం తెలంగాణ మొత్తంలో ఒక్కరికి కూడా 4000 రూపాయల పింఛను వచ్చిన వాళ్ళు ఒక్కరన్నారా? లేరు. అదేవిధంగా ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది. 2500 ఎవరికైనా ఒక్క ఆడపడుచుకు కూడా వచ్చిందా? ఇది ఒక్కసారి బాగా ఆలోచన చేయాలి అందరు కూడా. ఏ ఆమె అయినా కూడా రైతు బంధు లేదు. రైతు బీమా అయితే ఎంత మంచి స్కీమ్ అది. ఒక గుంట భూమి ఉన్న కూడా రైతు ఏమన్నా మంచి ఇచ్చాడు అయితే ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు 11 రోజుల లోపల ఆ ఇంటికి తీసుకొచ్చి మా ఆనందన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని 100 మందికి ఇచ్చారు. ఈరోజు చెప్పడానికి లేదు, ఎన్నో మంది 100 మందికి మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఆఫీస్ కాడికి పిలిచి కాదు, వాళ్ళ ఇంటికి పోయి, ఆ గ్రామానికి పోయి, ఆ మండలికి పోయి పొద్దున్నే 9-10 గంటలకు పోయి మేమందరం 10-20 మంది అన్నతో పాటు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఇంటికి పోయి ఆ 11 రోజుల లోపలనే వాళ్ళకు 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అట్లా ప్రతి ఒక్కరు ఎందుకు చెప్పాల్సిన ఈ సందర్భంలో పుల్మద్ది గ్రామాల్లో కూడా మనం చిన్న మిస్టేక్లు చేసి మన ఆనందాన్ని ఓడిపేసుకున్నాం మనం. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా కల్లబుల్లి మాటలు నమ్మొద్దు. రాబోయే రోజు ఇప్పుడు అందరూ అనుకుంటారు ఎలక్షన్స్ ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి, మనం ఏం చేయగలుగుతామని. ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో 2 నెలలు 3 నెలల రూపాయల మన సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. మనం రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మళ్ళీ ఆ మాటలు నమ్మి కూడా మళ్ళీ ఓటేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం రైతు బంధు ఇవ్వకున్నా సరే, రైతు బీమా ఇవ్వకున్నా సరే, పింఛన్ ఇవ్వకున్నా సరే, తులం బంగారం ఇవ్వకున్నా సరే, ఏం చేయకున్నా కూడా మాకు పబ్లిక్ ఓటేస్తారు అనేది కాంగ్రెస్ పార్టీలు బాగా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏ పని కూడా చేయరు వాళ్ళు. అందుకే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లు చేయాలంటే అందరూ ఏమనుకుంటారు, అరే రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది, సర్పంచ్ అవతల ఎవరైతే మన ఊరికి మన నిధులు వస్తాయని. రూలింగ్ గవర్నమెంట్ ఉంటుంది, ప్రత్యేకమైన ప్రత్యేకమైన నిధులు ఉంటాయి. అది రూలింగ్ ఉన్నా నాన్ రూలింగ్ ఉన్నా ఎవరున్నా సరే మనంటూ పొద్దున లేచి మన ఇంటికి వచ్చి ఎవరైనా కష్టం వస్తే తీరుస్తారో అట్లాంటి నాయకుడినే మనం ఆనందాన్ని ఖచ్చితంగా మీ పుల్మద్ది గ్రామంలో నిలబెడతారు. ఆ సర్పంచ్కే మీరు అందరూ సపోర్ట్ చేసి ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేసి క్యాండిడేట్ను గెలిపిస్తే మీ కష్టకాలంలో కూడా ఆ క్యాండిడేట్ మీకు వెన్నుదండుగా ఉంటాడు. ఇంకేమైనా సర్పంచ్ కూడా అన్న ఆనందన్న ఎప్పుడు అందుబాటులో ఉండి కూడా మీ గ్రామంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా అర్ధరాత్రి పిలిస్తే కూడా వస్తాడు. మీకు ఆల్రెడీ తెలుసు పుల్మద్ది గ్రామానికి కూడా ఆల్రెడీ అన్న ఇప్పుడే చెప్పిన పెద్దన్న 20 సార్లు మీ గ్రామానికి వచ్చిండు. అట్లా వికారాబాద్ నియోజకవర్గంలో ఎన్ని విలేజ్లకు ఎన్నిసార్లు వచ్చింటాడు? ఇప్పుడున్న పరిస్థితి ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకు ఉందా ఆ పరిస్థితి? కలవాలంటే పరిస్థితి లేదు, ఒక దావత్కి పిలుచుకుందామంటే పరిస్థితి లేదు. ఏమైనా చేయాలంటే వీడికి హైదరాబాద్ పోవాలంటే 2000 రూపాయలు డీజిల్ పోసుకొని ఆయన పోయి కలవాలంటే కలుస్తారో తెలియదు. ఒక నాయకుని పట్టుకోవాలి, ఒక రోజు పనంతా గడిస్తే కూడా మన ఇంటికి వస్తారో తెలియదు. అట్లాంటి పరిస్థితి. ఇంతకుముందు ఆనందాన్ని ఉంటే అన్న ఇంటి దగ్గర హాస్పిటల్ లోపలనే ఉంటుండే, లేదంటే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎంత బస్సు ఎక్కిడికి పోతే ఆటో ఎక్కిపోతే 10 రూపాయల ఖర్చుతో ఆనందాన్ని కలుసుకుంటుంటాం. ఎవరైనా లీడర్ అవసరం లేదు. ఆనందాన్ని ఎప్పుడు పోయినా కూడా పొద్దున మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. స్కూల్కి పోతే ఇప్పుడు మీ పుల్మద్ది గ్రామంలో టీచర్ ఎట్లుంటాడు, పొద్దున్నే స్కూల్కి టీచర్ 10 గంటలకు వస్తాడు, 5 గంటల వరకు టీచర్ ఉంటాడు భయాన్ని ఎట్లా చెప్తారో ఆనందాన్ని కూడా అట్లా ఎమ్మెల్యే ఉండి కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నాడు. అందరూ ఒక ఎమ్మెల్యే ఇంత పూర్తిగా ఉన్న వికారాల్లో నాకు తెలిసినప్పటి నుంచి ఇంతవరకు కూడా అందుబాటులో ఉన్న నాయకుడు ఎవరైనా ఉంటే ఆనందాన్ని ఒక్కడే అని చెప్పేసి మీ పుల్మద్ది గ్రామానికి తెలియజేస్తున్నా.
రాబోయే రోజుల్లో కూడా ఆనందాన్ని సరే ఇప్పుడు ఓడిపోయినా అన్న ఏమైనా దూరంగా ఉండలేడు పబ్లిక్కి, అరే నన్ను ఓడిపేసారుగా అని చెప్పేసి మేమే కోపం పెట్టుకోలేడు. ఏమున్న సంవత్సరం నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత తిరుగుతుండో ఎమ్మెల్యే లేకున్నప్పుడు అంతకంటే రెండింతలు ఉత్సాహంతో తిరుగుతుంది. ఎందుకంటే నా ప్రజలకు అన్యాయం జరుగుతున్నది, వాళ్ళకి వెన్నుదండు ఉండాలి, ప్రతి ఊరికి పోవాలి. మనం మన కార్యకర్తకి ఏమైనా ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్లో అయితే మనం పోవాలి. సర్పంచ్లతో మాట్లాడుతున్నాడు, మండల అధ్యక్షులతో మాట్లాడుతున్నాడు, మన కార్యకర్తలకు అండగా ఉంటున్నాడు. నాలాంటి యువ నాయకులకు ఇప్పుడు అవకాశం ఇచ్చి నాకు మొన్ననే వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చిన ఇట్లా ఒక టీం తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైనా కార్యకర్తలకు ఇబ్బంది ఉందనుకో, మున్సిపల్ ఇబ్బంది ఉందనుకో, టీం తయారు చేస్తే నేను అందుబాటులో లేకపోయినా కూడా వీళ్ళు పోతారు. ఇంకా అంతకంటే వాళ్ళతోనే కాకపోతే ఆనందాన్ని కూడా వస్తాడు. అట్లా ఇప్పుడు వికారాబాద్ మండల్ కూడా కొత్త కమిటీ వేసిండు యంగ్ టీంని. అట్లా వాళ్ళకు కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి చెప్పండి. పెద్ద నాయకులు సీనియర్ నాయకులను కూడా కలుపుకొని యువ నాయకులను కూడా కలుపుకొని అందరు నాయకులను కలుపుకొని కూడా ఆనందానికి సైన్యం తయారు చేస్తున్నాడు. ఎందుకోసం? మీకోసమే. పులిమద్ది లాంటి గ్రామాలకి ఇట్లా కార్యకర్తలకు ఏదైనా అయితే కూడా అండగా నిలబడాలని టీఆర్ఎస్ పార్టీలో ఒక భరోసా ఉంది. కార్యకర్తకి ఏమన్నా అయితే ఆనందాన్ని వస్తారనే ధైర్యం ఉంది. అలాంటి ధైర్యము మనం ఊళ్ళో కూడా చెప్పుకోవాలి, ప్రతి నియోజకవర్గంలో చెప్పుకోవాలి. రాబోయే ఎలక్షన్స్ ఏదొచ్చినా, సర్పంచ్ ఎలక్షన్ ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా రూలింగ్ ఉన్నదని భయపడద్దు. ఎందుకంటే మనకు ఖచ్చితంగా రూలింగ్ ఉంటే వాళ్ళకి ఓటు వేసినాం అనుకోండి, వాళ్ళు ఏమి ఇచ్చినా ఏమి వేయకుండా మాకు ఓట్లు ఇస్తారని అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ ఏ క్యాండిడేట్ అయితే నిలబెడతారో మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. ఆనందాన్ని ఏం చేస్తారంటే మీ అందరి అభిప్రాయాలు తీసుకొని మంచి క్యాండిడేట్కి టికెట్ ఇస్తారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో సర్పంచ్ని కానీ జెడ్పీటీసీని కానీ ఎంపీటీసీని కానీ గెలిపించుకుంటే మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళు అండగా ఉంటారు. మనకి ఏ ఇబ్బంది అయినా కూడా ఆనందాన్ని కూడా మనకి ఎన్ని అందుబాటులో ఉంటాడు. రాబోయే ఒక నెల రోజుల కూడా మళ్ళీ సభ్యత్వ కార్యక్రమం ఉంటుంది. ఇదే విధంగా పెద్ద ఎత్తున కూడా సభ్యత్వం చేస్తే ఇట్లనే ఆపదలో ఉన్నప్పుడు ఆ 2 లక్షలు కూడా ఏదో రకంగా సరే మంచోళ్ళకు చెడులకు దీనికి కులం లేదు, మతం లేదు, మన ఎవరున్నా సరే సభ్యత్వం చేస్తే 2 లక్షల రూపాయలు మనకు వస్తాయి. నెల రూపాయల సభ్యత్వం అయితే అందే పులిమద్ది గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా సభ్యత్వం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేసినప్పుడు అప్పుడు సభ్యత్వం చేసుకున్నటువంటి వ్యక్తి నల్ల యాదయ్య గారు మరణించినందున వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉన్నామని ఆ రోజు కేసీఆర్ ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారంగా ఆ యొక్క చెక్కును ఇవ్వడానికి ఈరోజు పుల్మతి గ్రామానికి మన వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మెత్కా ఆనంద్ గారు, అలాగే మన పుల్మద్ది మాజీ సర్పంచ్ మాధవరెడ్డి అన్న గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గారు, మాజీ కౌన్సిలర్ అనంత్ రెడ్డి అన్న గారు, పురుషోత్తం రెడ్డి గారు, బీఆర్ఎస్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ రెడ్డి గారు, దాసన్న గారు, నాతో పాటు వచ్చిన కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ అందరికీ, నాయకులకు, పుల్మద్ది గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరు దేశంలో చేయలేనటువంటి ఆలోచనలు చేసి ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో, తమ్ముడు నీకు చెప్తామనంగా ఛత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయనన్ని ఆలోచనలు ప్రజల సంక్షేమం కోసం చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. మరి అందులో భాగంగానే ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు పార్టీ సభ్యత్వం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఒకవేళ అనుకోకుండా ఏదన్నా జరిగినప్పుడు వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సభ్యత్వం ఎవరైతే చేస్తారో వాళ్ళకు 2 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆ డబ్బులను ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి ఈ యొక్క ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళకు ఆ 2 లక్షలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటా పోతే రాష్ట్రంలో చాలా మందికి ఈ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు కూడా చెల్లించడం అనేటువంటి జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటేనే కాదు, ప్రభుత్వంలో లేకున్నా పార్టీకి కానీ ప్రజలకు పార్టీ నాయకులకు కానీ ప్రజలకు కానీ తప్పకుండా వారి యొక్క శ్రేయస్సు దృష్టి వారికి అవసరమైనంత సహాయం అందించడానికి ముందుంటుంది అనేది అనడానికి ఈ యొక్క ఇన్సూరెన్సే నిదర్శనం అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఎవరు చేయరానన్ని స్కీములు చేసి చెప్పని స్కీమ్లన్నీ కేసీఆర్ గారు చేసి రైతులకు కానీ మామూలు ఓల్డేజ్ పీపుల్కు కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఏ రకంగా అయితే ఆ రకంగా ఎన్నో స్కీమ్లు అందించినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు, మన బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈరోజు అనుకోని పరిస్థితులలో అబద్ధపు హామీలు నమ్మి మన కేసీఆర్ గారిను ఓడగొట్టుకోవడం జరిగింది. అయినా కానీ
ప్రజలలో ఉంటూ ప్రజల కోసమే పోరాటం చేస్తున్నది మన బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మీరు చూస్తున్నారు ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు ఒకటి న్యూస్ చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది. తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా నిజంగా కేసీఆర్ అంటే తెలంగాణ జాతిపిత అంటున్నారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని తాగుబోతూ వ్యక్తి జాతిపిత ఎట్లయితాడు అంటున్నాడు. ఏమన్నా మాట్లాడడానికి ఆలోచన ఉందా వాళ్ళకు? ఒక పెద్ద మనిషిని పట్టుకొని అంత పెద్ద మాటలు అంటున్నావు అంటే అధికారం అనేటువంటి అహంకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు మాట్లాడుతుంది. మీకు మేం చెప్పుడు కాదు, ఇప్పుడు మీ గ్రామంలో ఉన్న వారికే తెలుసు. కేసీఆర్ ఏం చేసిండంటే ఎక్కడికెళ్ళో నీళ్లు తెచ్చి ఊర్లోకి ఇచ్చిండు, ఇంటింటికి నల్లు ఇచ్చిండు. మరి ఇంతకుముందు నా ఎవరన్నా ఇచ్చిరా? రైతుల గురించి ఆలోచించి రైతు బంధు ఇచ్చిండు, 2 టర్ములు, 6 నెలలకు 2 టర్ములు ఇచ్చిండు. ఈ రకంగా చెప్పుకుంటే పోతే కేసీఆర్ కరెంటు ఇప్పుడు మనం ఇప్పుడే చూస్తాం. మనం కూర్చున్న గంట సేపు కూర్చుంటే 2-3 సార్లు కరెంటు పోతే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు పోయిందా? పెన్షన్లు నెల ఇస్తా ఆ డేట్లో కంపల్సరీ తెచ్చి ఊర్లలో ఇచ్చే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు సంవత్సరంన్నర అవుతున్న అధికారంలోకి వచ్చి ఊరూరా పట్టుకొని ఎలక్షన్ అప్పుడు 6 గ్యారంటీలు పట్టుకొని తిరిగిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మంచిగా పెట్టెలలో పెట్టుకోండి, ఇవన్నీ మేము మళ్ళీ మీకు ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్క గ్యారంటీ అన్నా అందుట్లో అమలు అయిందా మనం ఆలోచించాలి. మన పులిబర్తి గ్రామ ప్రజలం ఆలోచించాలి, లేదా వికారాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆలోచించాలి. ఏ ఒక్క గ్యారంటీ. కానీ అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము అన్ని గ్యారంటీలు అమలు చేశామని చెప్తున్నారు. అన్ని మేము ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో 6 గ్యారంటీలు సంపూర్తిగా అమలు చేశామని చెప్తున్నారు. కానీ ఏ ఊళ్ళోనన్నా సంపూర్తిగా ఒక్క గ్యారంటీ అమలు అయిందా? ఒక ఫ్రీ బస్సు తప్పిస్తే ఆ ఫ్రీ బస్సు కూడా అది ఫస్టే ఏమంటావు గవర్నమెంట్ దగ్గర బస్సులు ఉన్నాయి, ఆ బస్సులను స్త్రీలకు ఫ్రీ అని పెట్టిండ్రు. అది ఒక్క స్కీమ్ తప్పిస్తే ఇంకొక వేరే ఏదన్నా స్కీము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో మనకు అమలు అయిందా ఆలోచించండి. ఎంతసేపు వాళ్ళు గాయకెత్తుకోవడం అంటే మాటలు మాట్లాడి మేము అన్నిచ్చినాం పొండి అంటారు, అంతే అన్నిచ్చినాం. ఇప్పుడు మనం అసెంబ్లీలో చూస్తున్నాం, అసెంబ్లీలో ఎంత రచ్చ చేస్తున్నారు. మన పార్టీ ఎమ్మెల్యేలు ఇట్లాంటి ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు, లేకపోతే ఇచ్చిన గ్యారంటీలు ఏమవుతున్నాయని మన పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారని అసెంబ్లీలో మనోళ్ళని అసలు మాట్లాడనియడం కూడా లేదు. ఎందుకంటే మన అందరం వింటాం, అరే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంతా అడిగేది నిజమే అని తెలుస్తుంది మీకు. ఎందుకంటే ముందే తెలుసు నిజం, వాళ్ళు ఏమి ఇస్తలేరు అనే నిజం మనకు ముందే తెలుసు. కానీ ఇంకా కూడా అసెంబ్లీలో అయితే ఇంకా అందరి లోపల ఇది ఎక్కువైపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ సభ లోపల ప్రతిపక్ష పార్టీలను అన్నిట్లను గొంతు నొక్కుతున్నారు. అంటే ఇది ఒక అరాచకం పాలన నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీది ఒక అరాచకమైనటువంటి పాలన. ఆ పరిపాలన లోపల మనం ఈరోజు ఏమంటున్నాం అంటే మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో అవిట్లను అమలు చేయండి, ప్రజలకు అవసరమైనవి చేయండి అని మన బీఆర్ఎస్ పార్టీ అంటున్నది. ఇప్పుడు ఇంతకుముందు మన పెద్దలందరూ చెప్పినట్లు మీరు ఇంతకుముందు మన ఆనంద్ సార్ గారు వికారాబాద్లో పులిబర్తి ఒక్కటి కాదు, వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న 150 దాకా గ్రామాలలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పోతుండే. అప్పుడు కూడా కామెంట్ చేస్తుండే వాళ్ళు, పొద్దున ఏం చేస్తాడు అని. ప్రతిరోజు ఊళ్ళల్లో వచ్చి అసలు మీకు ఏం సమస్యలు ఉన్నాయి, మోరి సరిగా ఉందా, నీళ్లు సరిగా వస్తున్నాయా, లేకపోతే పెన్షన్ సరిగా వస్తుందా, ఇటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెప్పించాడు. ఎప్పుడు హైదరాబాద్లో పోయి పండుకోలే మన సారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఏదో అక్కడ ఆఫీస్ పని ఉంటే ఆ ఆఫీస్ కోవడం, అసెంబ్లీకి కోవడం, లేకపోతే సెక్రటరియట్ కోవడం, మనకు ఉన్నటువంటి ఏదైనా మనం సీఎం రిలీఫ్ ఫండో లేక ఇంకా ఏదైనా వర్కుల సంబంధించిన పనుల మీదే హైదరాబాద్ వెళ్ళాడు. కానీ ఎప్పుడు పోయి హైదరాబాద్లో కూర్చోలే మన సారు. అప్పుడు కూర్చోలేడు, ఇప్పుడు కూర్చోలేడు. ఇప్పుడు కూడా వికారాబాద్లో ప్రజలకు అండగా ఉంటా అంటున్నాడు. ఓటమి గెలుపు అనేటువంటిది లెక్క చేస్తలే మన సారు. ఓయుడు గెలుసు కాదు, నాయకుడు అనేటువంటి వాడు ప్రజలకు దగ్గరై ప్రజాసేవ లోపల ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, ఏ ఊరిలో ఎప్పుడైనా ఇప్పుడు కూడా పోయి కలుస్తారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా కలిసినారో ఇప్పుడు కూడా అట్లే కలుస్తున్నారు, అట్లే వారి సమస్యలు చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు ఎవరు సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం చేస్తున్నారు. మనకు ఎటువంటి నాయకుడు కావాలనేది మనం ఆలోచించుకోవాలి తప్పకుండా. ఈరోజు మనకు 24 గంటలు అందుబాటులో ఉండే నాయకుడిని మనం కోల్పోయినాం. కానీ ఆయన మనల్ని ఇడుస్తలే. మనం వాస్తవంగా మనం కోల్పోయినా కానీ మన కోసమే ఆయన పాటు పడుతున్నాడు.
మనం అది గుర్తుంచుకోవాలి. రాబోయే కాలం లోపల ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినా కానీ సర్పంచ్ కావచ్చు, ఒక వార్డు మెంబర్ కావచ్చు, ఒక జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎవరైనా కానీ ఈరోజు మన సుభాన్ రెడ్డి చెప్పినట్టు ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేసామనుకోండి, మేము ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు మమ్మల్ని గెలిపిస్తారు అనేటువంటి నమ్మకం అయిపోతుంది. ఇక ఆరాంగా వాళ్ళు ఇంకా హైదరాబాద్లో కాకపోతే ఢిల్లీలో పోయి వండుకుంటారు. ఎందుకంటే హైదరాబాద్లో డిసైడ్ కాదు, కాంగ్రెస్ ఏం చేయాలనేది హైదరాబాద్లో డిసైడ్ కాదు, అది ఢిల్లీలో డిసైడ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఆలోచించే స్థానిక సంస్థలలో ఆలోచించే ఓటింగ్ చేయాలి. ఆలోచించి ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే ప్రశ్నించగలుగుతారో మన సమస్యల పట్ల, కాంగ్రెస్ వాళ్ళు వేస్తే ఏముంటుంది, వాళ్ళు అంతే అన్నీ వస్తున్నాయి అని ఇప్పుడు ఏదైతే మాట మాట్లాడుతున్నారో అట్లా అన్ని స్కీములు వస్తున్నాయని చెప్పుకుంటూ పోతారు తప్పిస్తే అంతకు మించి ఏం చేయరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ప్రజలకు అండగా ఉండే పార్టీ. మన ఆనందాన్న మనకి ఇక్కడ వికారాబాద్లో 24 గంటలు అందుబాటులో ఉండే నాయకుడు. కాబట్టి మన ఆనందాన్ని ఇంట మన అందరం నడతాం. ఈ అరాచక పరిపాలన ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి దాన్ని ఎదిరిద్దాం. వాళ్ళు ఎలక్షన్ టైంలో ఏమైతే చెప్పినరో అవిట్లా నమ్మలు రాయదాకా మనం అందరం పట్టుబట్టాలంటే మీ అందరి సపోర్ట్ ఆనందానికి ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యేని చేయమని అడుగుతలే, మన అందరం స్పందించాలి. ఏం జరుగుతున్నది అనే దానికి మనం స్పందించాలి. వాళ్ళైతే చేస్తలేరు అన్నది నిజం కదా. దానికి మన ఆనందాన్ని ముందున్నప్పుడు మనం ఆనందాన్ని ఏంటో నడవాలి. ప్రతి గ్రామం మన పులిమంతి ఒక్కటే కాదు, మున్సిపాలిటీ కాదు, మొత్తం వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా ఆ రకంగా నడిస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుంటుంది, మనకు చెప్పిన హామీలు చేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, మీ పక్షాన ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళ కోసం వాళ్ళ వెంట మీరు నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ పులిమద్ది గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అటువంటి మన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కో ఆనంద్ సార్ గారు ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి వేదిక మీద చివరిగా సమావేశం దగ్గరకు వచ్చింది కాబట్టి అందరి పేర్లు చెప్తే చివరిగా మాట్లాడడం కాబట్టి సమయం ఎక్కువైతే కాబట్టి మన్నించాలని కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మొదటగా పుల్మద్ది గ్రామం సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అయితే మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, ఇంకా అన్ని విషయాలు దాదాపు మొత్తం కవర్ అయిపోయినాయి. మాట్లాడిన విషయాలు కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు మాత్రమే కొన్ని ఉన్నాయి. ఒకటి, గతంలో కేసీఆర్ 60 ఏళ్ళ కాంగ్రెసు గోస, కరెంటు గోస, నీళ్ళ గోస, రైతుల గోస, కరువు గోస, కటిక పేదరికంలో 60 ఏళ్ళు మరిచెన్నారెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి వరకు, కిరణ్ కుమార్ రెడ్డి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు ఎంతోమంది 60 ఏళ్ళు చేసిన పాలన లోపల వీటన్నిటికీ మనం కటిక పేదరికంలో తెలంగాణ ఉన్నాం. ఆ పరిస్థితుల్లో కేసీఆర్ గారు జస్ట్ 2001లో పార్టీ పెట్టిన తర్వాత కొట్లాడి 2014లో అధికారంకి వచ్చిన తర్వాత ఆయన అన్న కళలు ఆయన చూసినటువంటి పేద అంత దృష్టిలో పెట్టుకొని ఎవడు అడగకుండా ఏ హామీ ఎవడు కూడా ఇది కావాలని అడగకుండానే రైతులను రాజు చేయాలనుకున్నాడు. తెలంగాణ లోపల మొట్టమొదటిసారిగా ఆయన రైతుల కోసం శ్రీకారం చుట్టిండు. అందులో భాగంగానే రైతు బంధు, రైతు బీమా, గిట్టుబాటు ధర అనేటటువంటి తీసుకొచ్చాడు. ఇదొకటి ఫస్ట్ దఫా చేద్దాం అనుకోండి ఆయన చేసిండు. ఇక రెండవ దఫా తెలంగాణ లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కానీ ఎప్పుడవచ్చు మంచినీళ్ళ కోసం మనం ఇంత దాదాపడుతున్నామా? ఆంధ్రలోకి ఏమో చెరువుల పొంటి, నీళ్ళ పొంటి, పచ్చ పొలాలు ఉంటే మనకు తాగనికే కూడా నీళ్ళు లేవనే పరిస్థితులను గమనించి నేను బతికిన రోజులలో ఉద్యమంలో ఎప్పుడైనా సరే నా తెలంగాణ ప్రజలకు ఒట్టి మన నీళ్ళు కాదు, ఎప్పటికీ వెనకటికి మనం పుష్కరాలకు పోవాలంటే పైసలు లేక పుష్కరాలకి ఏమైనా పోయొచ్చి డబ్బాలు తీస్తే ఆ నీళ్ళు నెత్తి మీద జిలకరించుకుంటాం. అంటే అంత పేదరికంలో ఉన్నాం మనం. కానీ ఈరోజు అదే కృష్ణా గోదావరి నీళ్ళన్న తెలంగాణ ప్రజలకు ఆపాలని ప్రతి ఇంటికి నల్ల తెచ్చి మన ఇంటికాడ ఈరోజు స్నానాలు చేసుకోనికి కూడా, బట్టలు ఉతుకొని కూడా, తాగనికే ఎన్ని అవసరం ఉంటే అన్ని నీళ్లు పుష్కరాలు ఇస్తున్నటువంటి నీళ్లు దేశంలో ఎవరన్నారంటే ఒక కేసీఆర్ మాత్రమే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని విషయాలు మనం ఎవరు చెప్పట్లే. ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చింది కదా. ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని మంచి పనులు చేస్తున్నారు. 60 ఏళ్ళు చేయని కాంగ్రెస్ కరెంటు, ఎంతమంది రైతులు చనిపోయారు. కానీ కేసీఆర్ వచ్చినాక కంటి రెప్ప పాటు కరెంటు పోతలేదు. ఇంత నీళ్ళు ఇచ్చింది కాబట్టి ఇక భవిష్యత్తులో మనం గెలవం రా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయిన తర్వాత కూడా మన తెలంగాణలో ఉన్న ప్రజలకు కానీ దేశ ప్రజలకు కూడా మనకు ఉన్నటువంటి ఒక జబ్బు ఏమిందంటే ఎవరమైనా సరే అధిక ప్రేమ చూపించి అడగందే తెచ్చి ఇంటికాడిస్తే మన విలువ తెలియదు. అరే తమ్ముడు అట్లా ఊకరాడు గుంతలో కింద పడతావరా అంటే మనకు తెలియదు. కాళ్ళకు ముళ్ళు ఇరుతారు అంటే అర్థం కాదు, ఇరిగాక తెలుస్తుంది. ఇంత మంచిగా అడగకుండా తెచ్చిపెట్టింది కాబట్టి ఆయన విలువ తెలియపోయేసరికి 2 ఏళ్ళు ఆయన చేసేసరికి అది ఇక మనం 60 ఏళ్ళు కాదు ఇంకా 100 ఏళ్ళు అయినా రామని కాంగ్రెస్కి అర్థమయ్యి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నోళ్ళకి శాత కాదు, మరి ఎవడైతే ఒరిగేటోడు మొరిగేటోడు, ఎవడైతే ఒక అబద్ధాన్ని కూడా పదే చెప్పి నిజం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా మొత్తం తెలంగాణ అని చెప్పేసి వాళ్ళు సర్వే చేసుకొని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి దొరికినోడే ఈ రేవంత్ రెడ్డి.
ఇక వీనితోనే అవుతుంది, వీనికి అప్పచెప్తే కనుక మొలరి ఒరిగి చెప్పి ఆ ట్యూబులు యూట్యూబులు పెట్టిపించి కేసీఆర్ తిట్టిపించి వాడు కూడా తిట్టి యువకులను జనాలందరూ రెచ్చగొట్టి ఇచ్చిన పథకాలని పక్కకు మలిపి ఇక కేసీఆర్ను ఒకటే ఒక తెలంగాణలో ఒక పెద్ద దయం దాగలే చూపిస్తోడు ఎవడైనా ఉన్నాడా అంటే పెద్ద దయం ఎవడన్నా అంటే వాళ్ళకి కనిపించింది రేవంత్ రెడ్డి. వాడిని PCC అధ్యక్షుడు చేసిండ్రు, ఆ దళిద్రానికి ముఖ్యమంత్రి చేసిండ్రు. ఇప్పుడు అందుకే ఆయనకు అర్థమైంది. అందుకే రేవంత్ రెడ్డి కూడా అప్పుడు ఏం చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టో ఒకటి కూడా ముంగలేసుకోలే, ఒకటే చెప్పిండు ఆయన. కేసీఆర్ ఏమి ఇచ్చిందమ్మా, 1,00,000 రూపాయ, ఇగో నేను తులం బంగారం ఇస్తున్నా అంటే కేసీఆర్ కన్నా ఎక్కువ చెప్పాలి కదా అన్నీ గెలవాలంటే. ఓడాలని గెలవంటే 1,00,000 రూపాయలు. రైతు బంధు ఎంత ఇస్తున్నాడా, ఎకరాకు 10,000, ఇగో నేను 15,000. దళిత బంధు మా తమ్ముడు ఇంతకుముందు దళిత బంధు అడిగి ఉన్నాడా, దళిత బంధు ఎంత ఇస్తున్నా కేసీఆర్, ఈ అంబేద్కర్ అభ్యాసం పెడుతున్నా 10 లక్షలా, ఏం సరిపోతారు 15 లక్షలు ఇస్తున్నా పో. పింఛన్ ఎంత ఇస్తున్నావా, 2,000, 4,000 ఇస్తా పో నేను అంటే. ఈ కేసీఆర్ ఏం చెప్పిండో అది ముంగర పెట్టుకోవాలి, దానికి 100 రూపాయలు ఎక్కువ కలపాలి. కేసీఆర్ ఏం చేయాలి, 100 రూపాయలు. జనాలు అరే అమ్మ నిజంగానే కదా, కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి తెలుసు వీడైతేనే కరెక్ట్ అబద్ధాలు చెప్తాడు, వీడైతేనే ఓడుతాడు, వీడైతేనే మొడుతాడు, వాళ్ళు తెలిసి వాళ్ళు ఇచ్చిరాలు. అంతమంది సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి పక్కకు పెట్టి వీళ్ళతో చెప్పి వీనికి ఇచ్చారు. ఆ విషయం జనాలు మన తెలంగాణ ప్రజలుగా తెలియదు కాబట్టి ఇక వాడు ముంగల పెట్టుకున్నాడు. 2,000కు 4,000, 4,000కు 2,000. ఇది బాగా నమ్మినాం మనం. మనకు ఉన్నటువంటి గుణం ఏమిటంటే ఓ ఊళ్ళో మంచి మన మాధవరెడ్డి అని లేకనో ఆనంద్ సార్ లేకనో ఒక ఊళ్ళో మంచోడు కూడా రోజు ఉండి ముఖం మీద ఉన్నవాడు కరాకడిగా మాట్లాడి ఆకలి అయితే అన్నం పెట్టి నువ్వు పని చేసుకోవాలా, రోజు నా ఇంటికి ఎందుకు వస్తావు అని తిట్టి వానికి అన్నం పెట్టి చెప్పేటోడు మంచోడు కాదు. నువ్వు రోజు ఇట్లా అడగ తినరా, రోజు నా ఇంటికి అడిగిరా, నువ్వు రోజు ఇట్లా తాగి తినరా అంటాడు మంచోడు. కాబట్టి కేసీఆర్ కూడా ఏం చేసిండు, ప్రజలకు అందరికీ చైతన్యం చేస్తూ అన్ని అవసరాలు కూడా తీర్చిండు. రేవంత్ రెడ్డి వచ్చేసరికి ప్రజలకు అంతకన్నా ఒకటి ఎక్కువ అందరికీ మనం నోదిరిసినాం. అరే సరే చేస్తారేమో చెప్పేసి అనుకున్నాం, అవి చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేసిండు, గెలవంగానే తెల్లారి కేసీఆర్ కట్టిన సచివాలయంలకు ఈ సచివాలయం మంచిది కాదు, దీని కింద అది ఉన్నదని, బీజేపీలో అయితే దాని కింద అవి ఉన్నాయని, వీడేమో దీని కింద అవి ఉన్నాయని, అవి ఉన్నాయి దాని కింద బంగారం ఉన్నదని ఏమేమో చెప్పి కట్టినప్పుడేమో తిట్టారు. కట్టిన తర్వాత మంచి సచివాలయం కడతాను కూర్చొని ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ సంతకం ఏంటి మీద చేస్తున్నాడు, దళిత బంధు మీద చేస్తున్నాడు, అన్నిటి మీద రుణమాఫీ మీద చేస్తున్నాడు, దళిత బంధు 15 లక్షలు ఇస్తున్నాడు అంటే కూర్చున్నాక అంటాడు. నేను ఏమో ఉన్నాయని వచ్చినా ఇది బాగా కట్టింది కానీ ఇలా కింద వస్తే లంక మీద అనుకుంటే కాలికుండా ఉన్నాయి అన్నాడు. తెల్లారే ప్రమాణ స్వీకారం ఎవరు కూడా ఇట్లా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ జనాలు కూడా అప్పుడు అర్థమైంది, హరణ్యమ్మ ఇట్లా అంటున్నాడు కదా చేస్తాడేమో అనుకున్నారు. అంటే ఈ పరిస్థితులలో ఈరోజు ఏమైంది, తెలంగాణలో కేసీఆర్ గతంలో 10 ఏళ్ళు చేసిండు. ఆయన 70 సంవత్సరాలు ఇప్పుడు సావుకు దగ్గరుండి కూడా తెలంగాణ కోసం కొట్లాడు కూడా 75 సంవత్సరాల ఖాళీ ర్యాంక్ కూడా ఆయన ఇంకా ఉండి అన్ని తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ ఏం చేస్తున్నది, నేను ఇప్పుడే బయటికి వెళ్తే నన్ను బదలాం చేస్తారు, 9 ఏళ్ళు నువ్వు ఏం చేసినావు అని ఇప్పటికీ అంటున్నారు. ఉండని జనం సంవత్సరాలు ఉంటా ఏం జరుగుతున్నావు చూసుకుంటారు, హరీష్ రావు కేటీఆర్ చూసుకుంటారు కదా, ఇక్కడ ఆనందోళ్ళు అందరూ చూసుకుంటారు కదా, నేనేం చేస్తా చూద్దాము, వీళ్ళకు దేవుడు అధికారం ఇచ్చింది కదా ఏం చేస్తా చూద్దామని చెప్పేసి ఆయన చూద్దామని అనుకుంటే ఆయన చూనిస్తలేడు రేవంత్ రెడ్డి. దా నువ్వు రా అసెంబ్లీకి రా ఆడికి రా ఇడికి అంటాం. అరే నేను పోతే ఇప్పుడేమో అంటే ఏమో చూస్తే ఆయన 9 ఏళ్ళు చేయింది, నేను ఇప్పుడే చేసిన 10 ఏళ్ళు అంటాడేమో, చూద్దామనికి అవకాశం ఇద్దాము, కాంగ్రెస్ ప్రజలకు జనాలకు కూడా తెలవాలి, నా పార్టీలో అయితే ఊరున నిలదీస్తున్నారు, ఇంకా నేనేమున్నది చూస్తా, నేను చూసి గైడ్ చేసేదాలంటే లేదు నువ్వు రా నా దగ్గరికి రా అని అంటే పోతే ఆయన పోతే అసెంబ్లీకి పోతే ఆయన టీవీలలో చూపిస్తలే. మన కేసీఆర్ అసెంబ్లీలో పోయి చూస్తే టీవీలలో కేసీఆర్ అసలే చూపిస్తలే, ఎందుకంటే అసెంబ్లీలో ఆ స్ట్రాటజీ అది. ఆ దళిద్రానికి అక్కడ అసెంబ్లీలో స్పీకరు మన ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఆయన ఏమింది, ఆయనను స్పీకర్ను తెలంగాణ యొక్క దళితుని తీసుకుపోయి మనము ఒక స్పీకర్గా చూపెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక దళితులకు మంచి స్థానం కల్పించడం, ఆయన తెలంగాణ సభాపతిగా మనం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేయలే. ఆయన అసెంబ్లీలో ఒక కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇంకెవరైనా రైతు బంధు గురించి ప్రశ్నించి గట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తే రేవంత్ రెడ్డి ఇక్కడ తిరిగితే మళ్ళీ అధ్యక్ష అంటే అక్కడ ప్రసాద్ కుమార్ ఉంటాడు కదా, అధ్యక్ష అంటే చూసినావు ఆయన గడ్డం మాట్లాడుతున్నావు, మాది కూడా అయినందుకు దళితులు అయినందుకు ఆయన అవమానిస్తాను చెప్పుకొని ఆయన పెట్టారు. ఇప్పుడు ఎవరైనా మనం గట్టిగా మాట్లాడి మొన్న జగదీష్ రెడ్డి ఏమన్నాడు, అధ్యక్ష సభ నీది కాదు మన అందరిది, మేమందరం ఎన్నుకుంటే నువ్వు స్పీకర్ అయిన అధ్యక్ష అని అన్న మాట్లాడకు, నువ్వు ఆయన గడ్డం మాట్లాడతావు, ఆయన దళితులు ఇంకా మాట్లాడతావు. కానీ ఇప్పుడు పొద్దుగా లేచి కాంగ్రెస్ అందరూ దళితులు అని చెప్పేసి దళిత స్పీకర్ చేసి పడేసారు. అంటే మీరు స్పీకర్ చేసింది ఆయన దళితులను గుర్తించిరా, లేకపోతే దళిత స్పీకర్ అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్లో తిడదామని చెప్పేసి అనుకుంటారా? ఇది నడుస్తున్నటువంటి పరిచయం మనం చూస్తా ఉన్నాం. ఇక ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీ ఎంత చేయాలనో ఫుట్బాల్ ఆడుతున్నారు మన అసెంబ్లీలో. ఇక గ్రామాలలో మండలాల్లో మనమైతే చీల్చి చెండాడుతున్నాం, వాళ్ళకి ఏం అర్థమైతే లేదు. ఏం అర్థం కాని పరిస్థితుల్లో మరి ప్రధానంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఉంది. దేశంలో మొన్న గెలిచి 400 సీట్లు వస్తాను, సాగు కర్నూలు తప్పినప్పుడు మొన్న 250 సీట్లు వచ్చి వాళ్ళు అయ్యారు. అక్కడ రఘునందన్ రెడ్డి, అక్కడ బండి సంజయ్, ఇక ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు గతంలో కేసీఆర్ మీద పొద్దుగా లేస్తే మురిగినటువంటి యూట్యూబులు ఆటూబులు కుక్కలు ప్రతిపక్ష నాయకులు పొద్దుగా లేస్తే కేసీఆర్ తిట్టుడే వస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టిన బూతులు తిట్టలేరు, కానీ ఇంటి పాలన కేసీఆర్ ఏం చేసిన అనేది వస్తుండే, బూతులు మాత్రం తిట్టలేరు. అలాంటిది ఈ పరిస్థితులలో ఇప్పుడు ఒక్క బీజేపీ నోరు చేసి రేవంత్ రెడ్డి ఇట్లా ఎందుకు ఇస్తారో విసికేమని అడుగుతలే. అబ్బా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు, రఘునందన్ రెడ్డి అంటాడు, రఘునందన్ రావు అంటాడు, బండి సంజయ్ అంటాడు, అర్థమవుతుంది. అంటే ఏమింది
ఆల్రెడీ రేవంత్ రెడ్డికి ఒక స్ట్రాటజీ, వాడు చాలా డైనమిక్ హుషారోడు, చేయని పనులను కూడా చెప్పేటట్లు గట్టి అబద్ధాన్ని కూడా చెప్పేటోడు ఎవరు అన్నాడు తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి. కాబట్టి ఆ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఏమంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పు చేతిలో పెట్టుకున్నాడు. ఎక్కువ తక్కువ కథలు చేసి నాకు అడ్డం వచ్చిన 50 మంది తీసుకొని బీజేపీలో పోతాం. ఆల్రెడీ చంద్రబాబుతో రోజు టచ్లో ఉంటాను నేను. మోడీ దగ్గర పోతే పేపర్లో వస్తుంది చంద్రబాబు మాట్లాడుతున్నాను ఎప్పుడైనా పోతాను. అంటే కాంగ్రెస్ కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, 2 కాళ్ళమే సవారి. అంటే నోరు లేపితే నేను అలా పోతా. వాళ్ళు కూడా వీడు ఇంత మురిగినా వీడు ఇంత పార్టీ నాశనమైన సప్తా కూకుంటారు అంటే వాళ్ళు కూడా ఈయన పెట్టి ఎందుకు పెట్టుకున్నాం అనే పరిస్థితి. కాబట్టి మనకు ఇవన్నీ విషయాలు అర్థం కావాలి. మొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్తున్నాడు, పేరు చెప్తే ఎందుకంటే మన టీవీలలో మాట్లాడుతున్నా కూడా బయటకు పోతుంది. మన స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ఆయన చాలా బ్రహ్మాండంగా పార్టీ కోసం సచ్చిందా ఇప్పటిదాకా ఆయన అదే పార్టీలో ఉన్నాడు. సొంత బిడ్డ పెళ్ళి అయితే పోయి పత్రిక ఇచ్చొచ్చిందట. ఆయన కారు లేకపోతే కిరాయి కారు పట్టుకొని పోయి ఇచ్చొచ్చిందట. ఓ లీడర్ మీద దొరుకొని పోయినట. 6,900 రూపాయలు ఖర్చు వచ్చిందట మొత్తం. ఆయన పెళ్లి కూడా లేదంట ఆయన. అంటే పని ఉండొచ్చు రాకపోవచ్చు. అంటే ప్రజలకు ఏ రకంగా అందుబాటులో, కార్యకర్తకు అందుబాటులో లేవు, ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉంటారు. నేను అందుకే చెప్పినా కదా, మంచోడు ఎప్పుడైనా సరే రోజు అందుబాటులో ఉండి ఆకలిప్పుడు అన్నం పెట్టి నువ్వు రోజు నా దగ్గర అడుకోవద్దురా నువ్వు బతకాలని చెప్పిన మీద కోపం ఎక్కువ. ఆనంద్ సార్ అదే చేసిన తప్పు. ఎప్పుడు 24 గంటలు ఇంటికన్నా ఉండాలి, లేకపోతే పొద్దుగాల బెల్ కొట్టిన పోయి ఆఫీస్ దాన్ని కూర్చోవాలి. బెల్ కొట్టిన ఆఫీస్ పోతే జనాలకు అంతా పోయిట కలవాలి, ఏదైనా ఉంటే మాట్లాడాలి, ఆయనతో ఏది ఉంటే కావాలి. కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఆయనతో ఆయన పార్టీ చేసిండు, ఏదైనా చేసిండు. అందరూ ఏమనుకున్నారు ఈయన ఏంటారు. మరి అదే ప్రసాద్ కుమార్ గారు ఎమ్మెల్యే గెలవకుండా హైదరాబాద్లోనే ఎలక్షన్ ముంగల 6 నెలల ముంగల ఇంటికి వచ్చిండు. ఇప్పుడు గెలిచినాక హైదరాబాద్లోనే. గతంలో ఉన్నటువంటి 25 ఏళ్ళు వేసినా హైదరాబాద్లోనే. అత్తునోళ్ళకే వాల్యూ ఉన్నది. ఇట్లా ఆనంద్ సార్ లాగా రోజు వచ్చి ఎవరు పత్రిక ఇచ్చినా, ఎవరు దవాఖానలో ఉన్నా, ఎవరికి ఆ కార్యకర్త కాకపోతే వచ్చినా, ఎవరు చచ్చిపోయిన చెక్ వచ్చినా ఊళ్ళోకి వచ్చిస్తే ఈయన రోజు వచ్చిపోతాడు అంటే విలువ లేదా? ఇట్లా మనం అలా ఆలోచిస్తున్నాం. రోజు వచ్చిన వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి అప్పుడు ఏమనిపిస్తుంది సార్ కూడా మనం కూడా ఏం చెప్పాలి మేము కూడా అంటే, సార్ అలా లేక నువ్వు కూడా హైదరాబాద్లో పోయింది సార్, వాళ్ళ లేక అప్పుడప్పుడు అట్లనే గుర్తింపున అనే పరిస్థితికి వచ్చింది మన వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో. దరిద్రమైన పరిస్థితికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుగుడు అదే, అధికారంలో ఉన్నప్పుడు మీతో నేను ప్రోగ్రాం పెట్టి 6 గంటల కాలం మీరు లేవకుండా మీ ఇంటికి ఉండాలి. తిరిగి ఏం చేస్తాడు? ఏం చేయరు. వచ్చిన సార్లు మనం గెలిపించిన దేవుని దయ వల్ల ఊళ్ళకి పోవాలి, ప్రజల దగ్గర పోయి వాళ్ళు ఏం తింటున్నారు, ఎట్లుంటారు, ఇంటి ముంగ లైట్ ఉందా, మోరి ఉందా లేదా, వాడు ఎట్లా ఏమైనా తెలుసుకోనికే. ఎమ్మెల్యే అంటే రాగానే ఒక్క ఊరికి అన్ని స్లాబ్ వేసేది ఎవరు ఇంట్లోకి తీసి ప్రభుత్వ పథకాలు ఎట్లా కింద తీసుకోవాలనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దళిత బంధు గురించి చాలా మంది దళిత బంధు పెట్టి మనం ఫెయిల్ అయిపోయినాం అని నేను కూడా అంటున్నా, అందరం అంటున్నాం. నా దృష్టిలో అది ఒక బాధాకరమైన విషయం. నిజంగా పార్టీకి నష్టం జరిగింది, ఓడిపోయినాం, ఓట్లు వేయలేరు. కానీ 60 ఏళ్ళ నుంచి ఒక ఇందిరామ్మ ఎప్పుడో వెనకడికి బరేనిచ్చి మళ్ళీ అదే బ్యాంక్ కొంత మళ్ళీ ఇంటి ముందు తలుపు గుంజుకోపోయింది. బరేనిచ్చి మళ్ళీ తలుపు గుంజుకోపోయింది రాన్న జమలాతుల బ్యాంకు వాళ్ళు. కానీ 60 ఏళ్ళ నుంచి ఒక ఎస్సీల గురించి జాతీయ పార్టీలు కాదు ఎవరు కాదు, ఒక కేసీఆర్ ఆయన ఏమనుకున్నాడేమో 2వ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికైతే ఒక 3-4 దఫాల లోపల మన ప్రభుత్వం ఇంకా 3-4 సార్లు టర్ములు ఉంటే మొత్తం ఈ దళితులను అడిగాలని చెప్పేసి కొంత మంచి స్కీమ్ తీసుకొచ్చింది దళిత బంధు స్కీమ్ అనేది. మనకు దళితుల చైతన్యం ఉండదు కదా, ఎవరు దాపితే వాడు, ఎవరు మాట్లాడితే వాడి మాట. ఫస్ట్ మన ఊళ్ళో పులిమధ్యకి వచ్చింది, అబ్బా వాడు బాగుపడ్డారా, 60 ఏళ్ళ మాకు ఎవరు వేయలేడు, వాడు ఒక్క 10 లక్షలు వచ్చి వాడు బాగుపడాక నెక్స్ట్ దాపా ఇంకో 4 కానీ మళ్ళీ దాపా ఇంకో 50 మందికి కానీ మనకు ఉంటారు ఓకే. నాకు రాకపోయా నాకు రైస్ ఒకరికి వచ్చిందిగా రాని, ఇప్పుడు 10 మందికే వచ్చింది. 60 ఏళ్ళ ఎవరు 10 రూపాయలు వేయలేడు. ఆ 10 కుటుంబాలు బాగుపడితే ఇంకో నెక్స్ట్ టర్మ్లో సెకండ్ దాపాలో ఏమన్నాడు, నియోజకవర్గానికి 500 ఇస్తున్నాడు. ఫస్ట్ ఏమో ఊరికి 2-3 ఇచ్చిండు, ఒక ట్రయల్ పెట్టిండు. కానీ అది మనకు ఓపిక ఉండాలి కదా, ఓపిక లేదు మనకు. అశోక్ వస్తే ఎల్లాయకు వస్తే మళ్ళా వానికి వస్తే అంటే మనకి ఎట్టుంటుంది అంటే వానికి నాకు మాత్రం రాకపోయిన పర్లేదు వానికి రావద్దు. బీసీ బంధు మంచి స్కీము, 1000 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చిన్న కటింగ్ షాపులు పెట్టుకోవడం కానీ దీన్ని ఇప్పుడు ఏమైనా వచ్చిన పరిస్థితి అంటే వీటిని తీసేయాలనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ 2 పథకాలు ఉండొద్దు, బీసీ బంధు ఎస్సీ బంధు ఉండొద్దు అనే పరిస్థితికి వచ్చింది. ఇది ఎవరు చేసిండు? చేతులారా జనాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ తెలియదా? ఒక ఇంటికి 10 లక్షలు మనము ఒక రేషన్ కార్డుకు 10 రూపాయలు ఇస్తేనే 1000 రూపాయలు పింఛడానికి తిప్పి అయితే 10 లక్షల రూపాయలు ఎవడిస్తాడు? 10 లక్షల రూపాయలు ఒకటేసారి రాష్ట్రంలో ఉన్న అందరికీ వెళ్ళండి సరిపోతామా? మొత్తం దేశం అంతా కూడా సరిపోము. ఆయన ఒక ట్రయల్ చేసిండు, ఇత్తం యువకులకు బాగుపడని. ఫస్ట్ దాప ఊరికి 10 ఊరికి 1 ఇచ్చినాం, 2వ దాప ఊరికి 500 ఇస్తా, మళ్ళీ టైం ఊరికి 100 ఇస్తా. ఊళ్ళో ఎంతమంది ఉంటారు ఎస్సీలు? ఊరికి 50 కుటుంబాలు 100 కుటుంబాలు ఉంటాయి. చేద్దామని ఒక కలగన్నాడు ఆయన. బీసీలు మస్తు మంది వాళ్ళకి 1 లక్ష రూపాయలు అయితే ఏమో చేసుకుంటారు, గోల్డ్ రూపాయలు తెచ్చుకున్నాను, అవి కూడా ఇప్పించిండు. ఇది ఒప్పుకోలేదు మనకు జనాలకు. ఇప్పుడు ఆగకు వస్తే ఉండేదాని కాడికి తెచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకే నేను కూడా ఏం చెప్తా ఉన్నా అంటే, ఎవరైనా సరే ఒక దశ ఉన్న నాయకుని మనము ఆలోచించే నాయకులను ఆలోచించే పార్టీని చూడాలన్న అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం స్కీములు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, జనాలు అందరూ కూడా వినేటటువంటి పరిస్థితి లేదు. చివరిగా రేవంత్ రెడ్డి ఇప్పుడు రోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పుకుంటుంట. రోజు ఏమైతుందంటే రోజుకు పెరిగిపోతున్నారు, తిడుతున్నారు, చెప్పులతో కొడుతున్నారు. ఇంకా కొన్ని రోజులైతే నేను తనేటట్టున్నారన్న పరిస్థితికి వస్తే ఈయన పైన అధిష్టానం ఏం నాకు సాయం చేసేటట్లేదు, ఇంకా ఎవరు సీనియర్ సాగరిస్తట్లేడు, ఈయన పని అయిపోయింది కాబట్టి నేను ఏం చేయాలంటే తిట్టుడు పెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు తిట్ల పురాణం స్టార్ట్ చేసిండు. రోజు నిన్న నుంచి ఎక్కువ స్టార్ట్ చేసిండు. అయితే మనం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఒక బిరుదు ఇవ్వాలి. ఇప్పటిదాకా మనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నాం కదా, బూతుల సీఎం అనాలి, బూతుల రేవంత్ రెడ్డి.
అనుముల రేవంత్ రెడ్డి కాదు, బూతుల రేవంత్ రెడ్డి అని పేరు పెడితే సరిపోతుంది. కాబట్టి అందుకే బీఆర్ఎస్ పార్టీగా మనం ఏం చెప్తున్నామంటే వచ్చేటటువంటి కాలంలో చూసినాం. ఇక సార్ను 9 ఏళ్ళు చూసినాము, విలువ తెలియదు. ఇన్ని 9 ఏళ్ళు కాలేదు, విని విలువ 9 రోజులకే తెలిసింది, ఫస్ట్ రోజే తెలిసింది. కాబట్టి ఇంకా కూడా నమ్మితే మనం గోసపోతాము. అందుకే రాబోయే కాలంలో అక్కడ సార్ కేసీఆర్ కానీ ఇక్కడ సార్ ఆనంద్ సార్ గారు గెలిస్తేనే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీలాక మన వికారాబాద్కు ఎప్పుడు ఎవరికి ముళ్ళిన పంచడానికి చెడ్డదానికి అన్నిటికీ అందుబాటులో ఉండే నాయకుడు ఆనంద్ అన్న. కాబట్టి మనం ఖచ్చితంగా భవిష్యత్తులో గెలిపించుకోవాలి. బీజేపీ కానీ ప్రతిపక్ష పార్టీలు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళని మేనేజ్ చేసి పడేసిండు, అందరినీ కొంగు కట్టుకున్నాడు, ప్రజలను గాలి కొలిదేసిండు. కాబట్టి మనం గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే రాబోయే కాలంలో ఇలాంటి స్కీములు ఏవైతే పెట్టిండ్రో ఇవన్నీ కూడా ఇన్సూరెన్సులు ఇవన్నీ కూడా ఉంటే ప్రతి కుటుంబానికి అవసరపడుతుంది. తమ్ముడు ఇప్పటిదాకా లేడు, ఎవరు ఉన్న తమ్ముడు దళిత బంధు రాలేదన్న. మనం వచ్చింది ఓట్ల కోసం కాదు. దళిత బంధు వచ్చినప్పుడు ఊరికి ఒకటి వస్తే ఒకరికి ఇచ్చినప్పుడు 4 బాధపడతారు, అది ఇస్తుడు తప్ప. కాబట్టి అది కాదు మనకు ఇచ్చినప్పుడు ఇంకొకటి రావాలని కోరుకోవాలి తప్ప. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి 15 లక్షలు ఇస్తాను చెప్పిండు దళిత బంధు, కేసీఆర్ 15 అడుగుని మరి ఊళ్ళోకి వస్తే మీరు వాళ్ళు నేను అడుగుతున్నా. మీ ఊళ్ళో ఒకరికి వచ్చింది కదా, ఒక శాతనైన కేసీఆర్ ఒకరికి శాతనైంది తప్ప ఒకరికి ఇచ్చిండు, ఇద్దరికే ఇచ్చిండు, రాలేదు ఒకరు కూడా రాలేదు. మా ఊళ్ళో ఇద్దరికి వచ్చింది. యా ఊళ్ళో ఇంకా రాని వాళ్ళు అడగండి. ఇప్పుడు 15 లక్షలు ఇస్తున్నాడు. ఇప్పుడు వచ్చింది ఓట్ల కోసం కాదు, 12 లక్షలు అడగాలి. నేను అంటున్నా మమ్మల్ని అధికారంలో అయిపోయింది కాబట్టి మనం అందరిని కూడా అడగాల్సిన అవసరం మనం ఉంది. కాబట్టి నేను అడగాలి. నువ్వు అన్నది కరెక్టే, నేను అదే అంటున్నా. అడగాలి, చెయ్యాలి. మనం నిలదీసినప్పుడే మనం అవుతాం తప్ప ఇంకో పరిస్థితి ఉండేటువంటి అవకాశం లేదు. అందుకే ఇప్పుడు మనం వచ్చిన ఒక మంచి కార్యక్రమం ఏంది, ఒక పార్టీల సభ్యత్వం ఉన్న ఆయనకు మనం 2 లక్షల రూపాయలు ఎన్నిక వచ్చినాం. మనం వచ్చిన కార్యక్రమం ఇది. కాబట్టి మీరు అందరూ కూడా ఇంతసేపు ఓపికతో విన్నందుకు, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు, మన పార్టీని కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవడానికి, మనము కూడా అందరికీ అందజాలం ఉండడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ మెత్కో ఆనంద్ సార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు పేరు పేరున, వేదిక ముందున్న పెద్దలకు, గ్రామ పెద్దలకు నమస్కారం. అలాగే ఈరోజు ఇన్సూరెన్స్ రావడం పుల్మద్ది గ్రామానికి సంతోషకరం. అదేవిధంగా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుంది. ఆనంద్ సార్ కూడా అండగా ఉంటాడు, ఆయన వెంబడి మేము కూడా అండగా ఉంటాము. ఎప్పుడు అధైర్యపడద్దు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మనం సార్ను గెలిపించుకొని అసెంబ్లీకి పంపేయడం మన బాధ్యత. అలాగే నాకు బాధ్యతలు అప్పచెప్పిండు, దానికి ముందు కంటే రెట్టింపుగా పోరాటం చేసి గెలిపించుకోవడం నా బాధ్యత. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. దాదాపు 1.5 గంట అయినట్టున్నది అందరూ మాట్లాడు. మనం చిన్న ప్రోగ్రాం అనుకున్నాము, 15-20 నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. కానీ చూస్తుంటే ఒకరొకరు ఎట్లా మాట్లాడుతున్నారంటే అనర్గళంగా ఒకరిని మించి ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పుల్మద్ది గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామ అధ్యక్షుడు, ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మా వెంకటయ్య గౌడ్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ అన్న మాధవరెడ్డి గారు, భాస్కర్ అన్న గారు, గయాస్ గారు, ఇంకా మీ ఊరోళ్ళు ఎవరున్నారో నువ్వే మెయిన్గా చెప్పాలా. ఇంకా ఊరోళ్ళు ఎవరున్నారో రైతు బంధు అధ్యక్షుడు మైపాలంట. వీళ్ళంతా యూత్ ప్రెసిడెంట్ సురేష్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వికారాబాద్ మండల అధ్యక్షుడు ఉప సర్పంచ్ చంద్రయ్య, గ్రామ పంచాయతీ మెంబర్ అంజయ్, ఇద్దరు ఉన్నారు. చంద్రయ్య అంజయ్యతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వికారాబాద్ మండల అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైన తర్వాత ఇందాక మాధవన్న చెప్పినట్టు మీ గ్రామానికి ఫస్ట్ కార్యక్రమం పెట్టిండు మైపాల్ రెడ్డి గారు. అదేవిధంగా మీ అందరికి ఇప్పుడు కొత్త కోణం చూపించినటువంటి మా తమ్ముడు వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ. ఈ కొత్త టీమును కూడా మీ అందరికీ పరిచయం చేసినట్టు అవుతుంది అనేటటువంటిది ఒక ఉద్దేశం. పార్టీ ప్రెసిడెంట్ ఏమో ఇంతకుముందు కమాల్ రెడ్డి గారు ఉండే, వాళ్ళ అన్న కొడుకే మైపాల్ రెడ్డి. వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో అశోక్, జనరల్ సెక్రటరీ ఏమో మన గోధుమగూడ శివకుమార్, వీళ్ళు ముగ్గురు. అదేవిధంగా వికారాబాద్ నుంచి వచ్చినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి పార్టీ ప్రెసిడెంట్ ఏమో కౌన్సిలర్గా చేసిండు ఇంతకుముందు గోపాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో సుభాన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మళ్ళీ వచ్చిండా జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ గారు, వీళ్ళు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ అనంత్ రెడ్డి గారు, సర్పంచుల సంఘం చేసిండు మీకు అందరికీ తెలుసు పురుషోత్తం రెడ్డి గారు. వేదిక మీద చాలామంది ఉన్నారు. మా దాసన లాంటి వాళ్ళు, ఎవరి పేర్లైనా మర్చిపోతే తిట్టుకోకండి, లోపల తిట్టుకోండి, మన కేటీఆర్ చెప్తుంటే. ఎందుకంటే మస్తు టైం అయింది, చాలామంది పేర్లు చెప్పాలని ఉన్నది. కానీ దయచేసి నేను ఎక్కువేం విషయాలు చెప్పాను, అన్ని విషయాలు అందరూ మళ్ళీ నేను చెప్తే అది రిపీట్ చేసినట్టు అవుతుంది. ఇక ఏమేమి విషయాలు చెప్పుకొచ్చిండ్రు అంటే
కేసీఆర్ ఏం చేస్తుండే, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, అంతకుముందు నేనేం చేస్తుంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తుండ్రు అనేటటువంటి అందరు చెప్పుకొచ్చిండ్రు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏంటంటే సభ్యత్వం తీసుకున్నాక, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, సభ్యత్వం తీసుకున్నాక ఏదన్నా టక్కరయ్యో లేకపోతే కింద పడో ఇట్లాంటిది ఏమన్నా పాము గర్షో తేలు గర్షో ఏమన్నా చనిపోతే 2 లక్షల రూపాయలు వస్తుంది సభ్యత్వం అనేటటువంటి ఉద్దేశంది. అందరికీ చెప్పాలా, వీలైనంత ఎక్కువ మందిని ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా మందికి తెలియదు, ఇది 10 రూపాయలే. 10 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే 2 లక్షల బీమా వస్తుంది, ఇన్సూరెన్స్ అనేది 2 లక్షలు వస్తుంది. ఇది మన వాళ్ళందరికీ కూడా చెప్పాలా. ఇందాక మన అనంతరెడ్డి అని చెప్పినట్టు నెల 15 రోజుల లోపల ఈ కార్యక్రమం షురు అవుతుంది. ఈ కార్యక్రమం షురు అవుతుంది కాబట్టి మనము వీలైనంత ఎక్కువ మందికి సభ్యత్వం ఇప్పించైతే వాళ్ళకి ఏదన్నా అనుకోకుండా ప్రమాదం జరిగితే ఈ 2 లక్షలు రానికి అవకాశం ఉంటుంది. ఇది మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పెన్షన్ తీసుకునేటోళ్ళు ఉంటారు. మీ అందరికీ 4000 పెన్షన్ వచ్చుడు దేవుడు ఎరుగు, కానీ ఉన్న 2000 పెన్షన్ అయితే ఒకసారి ఎగ్గొట్టిరు. తెలుసా? ఎగ్గొట్టిలేరా? ఒకసారో 2 సార్లు ఎగ్గొట్టిండ్రు, పెన్షన్ ఎగ్గొట్టిండ్రు. మీరు ఇవి గుర్తుపెట్టుకొని ఏం చేయాలంటే, ఇందాక మా తమ్ముడు పురుషోత్తం కూడా చాలా మంచిగా మాట్లాడినప్పుడు షాయి దుకాణాల దగ్గర కల్ దుకాణాల దగ్గర జరుగుతున్నాయి చర్చలు అని చెప్పిండు. ఇంకా ఏ దుకాణం కాడికి పోయినా కానీ మీరు ఏమైనా పాలు కొనుక్కరానికి పోయినా లేకపోతే ఇంకోటి బిస్కెట్లు కొనుక్కరానికి పోయినా ఏడిపోయినా కానీ ఆడ కూర్చున్నలతో ముచ్చట్లు పెట్టుండి. మీరు ఏం ముచ్చట్లు పెట్టుండి అంటే, ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పెళ్ళి అయినప్పుడు 1 లక్ష రూపాయలు వచ్చింది కదా, కేసీఆర్ సార్ దిగిపోయినాక కూడా మీ ఊర్లో మస్తు మందికి పెళ్ళిళ్ళు అయ్యింటాయి కదా. ఈ 15 ఏళ్ళలో అయ్యింటా, ఓ 15 నెలలలో ఓ 15 పెళ్ళిళ్ళని అయ్యింటాయి అయినాయి కదా. వాళ్ళతోటి ఏం చెప్పాలంటే, మొన్న బంగారం వచ్చిందంటే ఏం చెప్పిసుకుంటే వదిన, మొన్న తులం బంగారం వచ్చిందంటే నీ ఇంట్లో పెళ్ళి అయినాక ఏం చేపిస్తావే, మరి బిడ్డకు పెడతావా, నువ్వు చేపించుకుంటావా అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక తిట్టుడు. వాళ్ళకి తెలుసు ఇక అట్లా పెద్ద మనుషుల దగ్గర ఉంటాయి. అరే అంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 2000 వస్తున్నాయంట, మొన్న 4 వస్తున్నాయంట, మరి ఏం చేస్తున్నావు, ఏం మనమనికి మనవరాలకి తీయబడితివా, ఏం చేయబడితివి, 4000 పెన్షన్ అని చెప్పి ముసలోళ్ళ దగ్గర ఇట్లా ముట్టియాలి. మీరు చేసుడు ఏం లేదు, అలా మనం ముట్టించుడు కాదని ఇక అది రాసుకుంటుంది. ముట్టియ ముందే తీరవాలి వెళ్తున్నాయి. అయితే దాన్ని మనం వీలైనంత ఎక్కువ మందికి చెప్తే ఏంటంటే తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పాపం ఏ మాట కామాట కాంగ్రెస్ వాళ్ళు అయితే తేలుగుట్టిన దొంగలాగా ఉన్నారు. అంటే ఏం చెప్పలేరు, గట్టిగా తేలుగుట్టింది కాదని చెప్పి గట్టిగా కలిసినా దొంగ వచ్చిందని చెప్పి తెలిసిపోతుంది. నొప్పిని లోపల తట్టుకుంటే దొంగ అయితే, దొంగకి తేలుగుడితే లోపలనే తట్టుకుంటే ఎట్లుంటాడో కాంగ్రెస్ వాళ్ళ బాధ కూడా గట్లున్నది. ఎందుకంటే ఊళ్ళల్లో పోతే జనాలు ప్రతి ఒక్కదానికి నిలదీసి అడిగేటట్టున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మా సాగుకు వచ్చింది ఇప్పుడు ఎంకి పెళ్ళి సుబ్బు సాగుకు వచ్చినట్టు వీళ్ళు రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చి పాడినా కానీ మేము ఊళ్ళకి పోతే తన్నేటట్టున్నారు కదా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. ఇది వాస్తవం అవునా కాదా? కాంగ్రెస్ వాళ్ళ బాధ వాళ్ళు చూస్తే ఘోరంగా ఉన్నది. మీదికి ఆయన దగ్గర మార్కులు తెచ్చుకోవాలా, ఈయన దగ్గర మార్కులు తెచ్చుకోవాలి, ఇంప్రెషన్లు కొట్టుకోవాలని చెప్పి బయటకు వచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు, ఒకరి నుంచి ఒకరు మాట్లాడుతున్నారు. కానీ లోపలంతా బుగులు ఉన్నది. బయటకు వస్తే ఆయన జనాలు ఏడేట వారికి కొడతారు అన్నట్టు జనాలు కూడా చూస్తున్నారు. రాని ఈసారి అయితే ఓట్లకి ఇట్లా రాని, ఓట్లకు వచ్చినాక చెప్తాం అన్నట్టుగా వాళ్ళు తయారున్నారు. ఈ ఓట్లకు ఇప్పుడు పోతలేరు. అందుకే సర్పంచులు అయిపోయి ఎన్ని రోజులే చెప్పు, ఏడాది దాటిందా? 16 నెలలు. సర్పంచులు అయిపోయి ఇన్ని రోజులు అయితే మరి సర్పంచులను చేయాలి కదా, ఎంపీటీసీలను చేయాలి కదా, జెడ్పీటీసీలను చేయాలి కదా. ఇగో ఇవన్నీ చేయనికే చేస్తే ఎక్కడ మా ఇజ్జత్ పోతుందో ఇలువ పోతుందో అనేటటువంటి కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు. మనకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే, ఓసారి తప్పినాం, ఎప్పుడైనా కానీ మనము మనిషి ఉన్నప్పుడు ఇలువ తెలియదు, మనిషి పోయిన తర్వాత వాళ్ళ ఇలువ తెలుస్తుంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఆయన విలువలు తెలవలేదు. కేసీఆర్ సార్ పోయినాక ఇగో ఈయన వచ్చిన తర్వాత ఎవడన్నా కానీ మంచి పని చేయడానికి ఏమన్నా నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి చెప్పాలి తప్ప ఎన్ని రోజులని అదే ఆయన తిట్టుకుంటూనే కూర్చుంటారు. చెప్పు, నేను ఇది చేస్తా. ఇప్పుడు ఇందాక తమ్ముడు వచ్చి ఎవరు అడిగిరి, ఇందాక దళిత బంధు గురించి అడిగిరి, మాకు రాలేవు అని చెప్పి. మరి ఇప్పుడు ఇందాక మన తమ్ముడు అశోక్ చెప్పినట్టు కేసీఆర్ 10 ఇస్తుండే కదా, నువ్వు 12 గుర్తుపెట్టుకుంటారు కదా. మరి గది శాతం అయితే లేదు,
పొద్దుందాకా తెల్లందాకా మీకు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉట్టియనన్నా అసెంబ్లీలో ఉర్లినట్టు చేయాలా. అయితే ఏమనుకుంటారు, అరే గిట్లా మాట్లాడతాడా రేవంత్ రెడ్డి అట్లా మాడతారా, ఈ 6 గ్యారెంటీలు ఆయన మర్చిపోతారు, నన్నే గుర్తుపెట్టుకుంటారు అనేది ఆయన అవుతాను. ఓ దిక్కు ఇప్పుడు కాళేశ్వరం కూలిపాయ అని కొన్ని రోజులు, లేకపోతే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిరంట, ఇగో వీళ్ళ ఫోన్ ట్యాప్ చేసిరంట, ఈ హీరోయిన్ది చేసిరంట, అది చేస్తే మనం జనాలు ఏం చేస్తాం, అరే గట్ట చేసిండ్రా, వాళ్ళు రకుల్ప్రీత్ సింగ్ చేసిండ్రా, కాళేశ్వరం కూలిపోయిందా, ఇక్కడ జన్వాడలో డ్రగ్స్ నడుస్తున్నాయి, ఈ దాని మీద చర్చ పెట్టాలా, ఉన్నాయంతా మర్చిపోవాలా. ఇక్కడ తులం బంగారం మర్చిపోవాలా, 4000 పెన్షన్ మర్చిపోవాలా, ఇక్కడ 2500 మర్చిపోవాలా, మనల్ని అంతా పిచ్చోళ్ళని చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి చూస్తున్నారు. కానీ మా వాళ్ళు ఏ మాట కామాట నువ్వు ఎన్ని కథలు చెప్పినా కానీ వీళ్ళైతే ఊర్లోకి వస్తే మాత్రం గుర్తుపెట్టుకొని నీకు మంచిగా కర్రు కాసి అయితే వాత పెడతారు. ఇదైతే పక్క అవునా. మీరందరు కూడా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే 2-3 విషయాలే. ఒకటి, రాబోయేటటువంటి రోజుల లోపల కూడా సభ్యత్వం వీలైనంత ఎక్కువ మందికి చేయించండి. రేపు ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా ఏం ఎలక్షన్లు వచ్చినా కానీ మళ్ళీ తప్పిదారికి ఇట్లా కాంగ్రెస్కి వస్తే మరి ఇక పెనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డ అవుతుంది, అంటే పెంచు మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్లు అవుతుంది మన పరిస్థితి. ఇప్పుడు పెంచు మీద కాగుతున్నది, మనం కాంచుతున్నారు, మళ్ళీ ఇట్లా కాంగ్రెస్ వేసినామంటూ ఆయనతో పొయ్యిల పడ్డట్లు అవుతుంది మన పరిస్థితి అనేది మీరు అందరికీ ప్రజలకు వివరించేటట్టు చేయాలా.